హలో, నమస్తే. టీవీ ఏషియా తెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. అండ్ ఈరోజు మనతో ఒక స్పెషల్ చిట్ చాట్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఇద్దరు స్పెషల్ గెస్ట్‌లు వస్తున్నారు. ఎవరా అనుకుంటున్నారా? ఓకే. నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. 15 డేస్ ఆఫ్ లవ్ అంటూ ఒక చక్కటి షార్ట్ ఫిల్మ్‌తో మనందరిని మెస్మరైజ్ చేసిన టీమ్ ఇప్పుడు 'మధుర వైన్స్' అనే మరో చక్కటి ఫిల్మ్‌తో మన ముందుకు రాబోతున్నారు. మరి ఈ టీమ్‌లో ఇందులో 15 డేస్ ఆఫ్ లవ్ అండ్ 'మధుర వైన్స్‌లో హీరోగా యాక్ట్ చేసిన హీరో సన్నీ నవీన్ మనతో పాటు ఉంటున్నారు. అండ్ వీరితో పాటు 'మధుర వైన్స్' సినిమాలో ఒక స్పెషల్ చక్కటి మంచి క్యారెక్టర్ రోల్ ప్లే చేసిన సమోహిత్ తుమ్ములూరి కూడా మనతో ఉన్నారు. మరి వాళ్ళిద్దరిని పిలిచేసి అసలు 'మధుర వైన్స్' మనం ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం. ఎంత చక్కగా ఉంది. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అనిపిస్తుంది నాకైతే. సో తొందరగా అసలు ఆ మూవీలో ఏముంది, ఎలా ఉండబోతుందని డీటెయిల్స్ అన్ని తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ దెమ్. హలో హీరో సన్నీ నవీన్ అండ్ సమోహిత్ తుములూరి. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సూపర్. అండ్ మీ 'మధుర వైన్స్' నేను ట్రైలర్ చూసాను అండ్ సాంగ్స్ కూడా చూసాను. చాలా చాలా బాగున్నాయి. అండ్ థియేటర్‌లో రిలీజ్ అవ్వబోతోంది. బిగ్ స్క్రీన్ మీద మేమందరం చూడడానికి రెడీగా ఉన్నాం. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. అసలు యూఎస్ లో రిలీజ్ అవుతుంది మా ఫస్ట్ మూవీ అంటేనే వెరీ మచ్ ఎక్సైటెడ్ యాక్చువల్‌గా. యాహ్! సో అంటే చాలా చిన్న మూవీ కదండి. లైక్ అసలు థియేటర్ లో రిలీజ్ అవ్వడమే చాలా పెద్ద విషయం అన్నమాట. ఓటీటీ చాలా బూమింగ్ లో ఉన్న రైట్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఏదైతే థియేట్రికల్ గా రిలీజ్ చేయాలని చెప్పి మేము అనుకున్నామో అది మొత్తానికి నెరవేరుతుంది అనేది, ఆ పైన మనకి ఇంత మంచి రిలీజ్ రావడము యుఎస్ లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో ఇక్కడంతా రిలీజ్ అవుతుందని అంటే హ్యాపీనెస్ అసలు నిజంగా బౌండరీస్ లేవండి. అసలు ఓకే. చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అండి మీ ఇద్దరికి. అలాగే టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ యాహ్! సో ముందుగా హీరో సన్నీ నవీన్ అండ్ సన్నీ, మీ 15 డేస్ ఆఫ్ లవ్ షార్ట్ ఫిల్మ్ నేను కూడా చూసాను అండ్ చాలా బాగుంది. సింపుల్ కాన్సెప్ట్. అంటే 15 డేస్ లో అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎలా పడేయాలన్న కాన్సెప్ట్ కదా. బట్ హౌ డిడ్ యు గైస్ మేక్ ఈవెన్ 25 మిలియన్ వ్యూస్? ఎలా అనిపించింది అసలు ఆ మూవీ ఎక్స్‌పీరియన్స్ కానీ, ఆ తర్వాత చూసిన వాళ్ళు చెప్పింది గాని మీకు? అంటే ఫస్ట్ కిషోర్ అన్నని నేను కలవడం అదే ఫస్ట్ టైం అనమాట. డైరెక్టర్ ని ఫస్ట్ టైం కలిసాను అప్పుడే 15 డేస్ ఆఫ్ లవ్ అప్పుడే. ముందు మాకు అసలు పరిచయం లేదు. సో షార్ట్ ఫిల్మ్ నరేషన్ కోసం పిలిచినప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు ఏదైతే లొకేషన్ చూసారో, ఆ గల్లీ ఏదైతే ఉంటుందో మూవీలో, ఆ సందు, అదే సందులో కూర్చోబెట్టి స్టోరీ నరేట్ చేశారనమాట. ఓకే. సో అంటే నాకు విన్నప్పుడు ఐ థాట్ ఇట్ విల్ డెఫినెట్లీ బి అ వైరల్ కాంటెంట్. అంటే ఖచ్చితంగా చాలా మందికి వెళ్తుంది ఇది. అంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్వేర్ 1 or 2 మిలియన్ అనుకున్నాను, కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎంత హ్యూజ్ ఇది అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు అనమాట. వీ వర్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ 3 మిలియన్. ఆ టైంలో మేము 3 మిలియన్ వ్యూస్ అవుతే ఒక లైవ్ సెషన్ పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాం అనమాట. ఓకే. సో ఆ లైవ్ సెషన్ లో ఐ రిమెంబర్ సేయింగ్ దట్ 3 మిలియన్ దగ్గర ఆగిపోకండి, అంటే ఆడియన్స్ ని ఉద్దేశిస్తూ నేను ఏమన్నానంటే, 3 మిలియన్ దగ్గర ఆగిపోకండి, ముచ్చటగా 15 మిలియన్ చేయండి అని నిజంగా చాలా క్యాజువల్ గా అన్నాను. దట్ కేమ్ ట్రూ. అండ్ అది 25 కి దగ్గరగా ఉండడం అనేది ఇట్స్ లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్ అన్నారు. మేము చాలా సీరియస్ గా తీసుకున్నాం. చాలా సీరియస్ గా తీసుకున్నాను. యాహ్! అండ్ సమోహిత్ గారు, నవీన్ తో కంపేర్ చేసుకుంటే మీకు ఈ టీమ్ అందరు మీకు కొత్త ఈ ఫిల్మ్ 'మధుర వైన్స్' తో కదా. అవును. సో వీళ్ళందరితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందండి? నేను ట్రైలర్ చూసాను. మీ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. అండ్ యాహ్! మీకెలా అనిపించింది? అంటే జయకిషోర్ అన్న నాకు ఇలానే ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఒకటి చూసి నన్ను ఆడిషన్ కి పిలిచారు అనమాట. సో ఆడిషన్ లో ఒక చిన్న వీడియో సీన్ ఇచ్చారు నాకు చేయమని. ఫస్ట్ అనుకున్నాను లైక్ ఇంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఎలా పోర్ట్రే చేస్తానని. బట్ ఫైనల్లీ ఆయన ఇన్పుట్స్ వల్ల అండ్ నా కాన్ఫిడెన్స్ వల్ల అలా జరిగింది అనమాట క్యారెక్టర్. ఓకే. ఇదంతా బేసిక్లీ జయకిషోర్ ఇన్పుట్సే ఉన్నాయన్నమాట నా క్యారెక్టర్ లో అయితే మెయిన్. ఓకే. ఓకే. మీ ఇద్దరిలో ఫస్ట్ 'మధుర వైన్స్' స్క్రిప్ట్ ఎవరు విన్నారు? ఎలా అనిపించింది? నేనే ఫస్ట్ విన్నానండి. నేను చాలా లేట్ గా జాయిన్ అయ్యాను బేసిక్లీ. అంటే నేను ఆల్మోస్ట్ 2017 నవంబర్
సంథింగ్ అట్లా ఆ ఎండ్ టైంలో నేను విన్నాను ఫస్ట్ టైం స్టోరీ. నేను ఆల్మోస్ట్ 2018 ఏప్రిల్ మే ఆ టైం. మేము షూట్ Okay. స్టార్ట్ చేశాక సమ్మోహిత్ జాయిన్ అయ్యాడు Hmm. ప్రాజెక్ట్ లోకి. సో ఫస్ట్ నేనే విన్నాను. Mm. ప్లస్ నరేషన్ ఎవరండి అసలు ఐ స్టిల్ రిమెంబర్ లైక్ నేను అన్కంట్రోలబుల్ గా స్మైల్ చేస్తున్నాను అంటే ఐ కుడెంట్ కంట్రోల్ అసలు. అంటే దే వాజ్ దిస్ హ్యాపీనెస్ అన్నమాట. అంటే నాకు మధురా వైన్స్ అనే టైటిల్ అని నాకు ఒక 2 months ముందు చెప్పినప్పుడు, లైక్ నరేషన్ కంటే 2 months ముందు మధురా వైన్స్ అని చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ చాలా బాగుంది టైటిల్, విచ్ దే కుడ్ జస్టిఫై దిస్. ఒకటి ఉండింది అనమాట నాకు, ఎలా జస్టిఫై చేస్తారో చూడాలి అని చాలా అనుకున్నాను. అండ్ నరేషన్ టైంలో లైక్ త్రూ అవుట్ లైక్ ఫస్ట్ మినిట్ నుంచి ఎండ్ వరకు అంటే హ్యాపీ టీయర్స్ అని నేను చెప్పలేను కానీ దే వాజ్ లైక్ అలా కళ్ళు తడిగా ఉన్నాయి అనమాట. లైక్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఐ వాజ్ స్మైలింగ్ అన్కంట్రోలబుల్ గా అసలు. Okay. ఐ వాజ్ రియలీ హ్యాపీ ఆ నరేషన్ అప్పుడు. ఐ స్టిల్ రిమెంబర్ ఆ రోజు నేను ఎలా ఫీల్ అయ్యాను. ఓకే. అండ్ సమోహిత్ గారు, నేను ట్రైలర్ లో విన్నాను డైలాగ్, అండ్ మీరు మందు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు కదా. సో నాకు అప్పుడు ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఇప్పుడు నేను క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. జనరల్ గా కూడా మనం సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మధ్యలోనూ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మనం డిస్క్లైమర్ వేస్తూ ఉంటాము. బట్ మీరు వైన్ షాప్ ఓనర్, మీరే మందు మంచిది కాదు అని చెప్తున్నారు. సో అసలు ఇలా చెప్పేవాళ్ళు వైన్ షాప్ పెట్టడానికి రీజన్ ఏంటబ్బా, అసలు దీని వెనక ఏమై ఉండొచ్చు, పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా ఉంటుందా అని నా బ్రెయిన్ లో అంతా క్వశ్చన్స్ ఇలా తిరిగిపోయాయి అనమాట. సో ఇప్పుడు అందుకే మేము డైరెక్ట్ గా అడిగేస్తున్నాను. సో దీని వెనక నా ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా ఉంటుందా, దీనికి జస్టిఫికేషన్ ఎలా ఇవ్వబోతున్నారు, అసలు ఏంటి కదా? మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మూవీలో ఉంటదండి. అది మీరు మూవీ చూడాలి యాక్చువల్ గా. ఓకే. కానీ నేను ఒకటి ఏంటంటే క్యారెక్టర్ అలాంటిదే. అతను ఏంటంటే ఒక చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నమాట. అండ్ అతనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ పెట్టుకొని వైన్ షాప్ నడపాలని అనుకుంటాడు. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు అంటే ఎవరైనా తాగడానికి వస్తే ఒక తాగినోడు రావాలన్నమాట అతనితో పాటు, అతన్ని తీసుకెళ్ళడానికి. యా. అలా అంటే అతని పద్ధతుల్లోనే సినిమా అదే లైక్ ఆ క్యారెక్టర్ ఉంటది అన్నమాట. ఆ వైన్ షాప్ కూడా అలానే నడుపుతాడు. ఓకే. సో అంటే చాలా కాంట్రడిక్టరీ క్యారెక్టర్స్ అండి. అంటే ఒక వైన్ షాప్ ఓనర్ కి ఒక వైన్ షాప్ కస్టమర్ కి ఎలాంటి ఇంటరాక్షన్స్ ఉంటాయి. జనరల్ గా ఐ డోంట్ థింక్ బయట ఎక్కడ కూడా అంత ఇంటరాక్ట్ అయ్యేలాగా ఉండదు అనమాట. ఛాన్సే సో ఉండదు. ఇక్కడ వన్ ఆఫ్ ద యూనిక్ పాయింట్స్ అన్నమాట అది. అంటే ఒక వైన్ షాప్ ఓనర్ కి కస్టమర్ కి ఉండే ఇంటరాక్షన్స్ అవనివ్వండి, లేకపోతే ఆల్కహాలిక్ కి అసలు ఆల్కహాల్ అంటే అస్సలు అంటే ఆల్కహాలిక్స్ అంటే భయపడే అమ్మాయికి మధ్యలో ఇంటరాక్షన్స్ అవనివ్వండి, అంటే లైక్ ఈవెన్ క్యారెక్టరైజేషన్ వైజ్ గానే చాలా కొత్తగా ఉంటుంది. సో ఆ తర్వాత మీరు ఇంకా లైక్ కాన్వర్జేషన్స్ ఊహించుకోండి, ఇంకా అంటే వేరే లెవెల్ అండి. అంటే అదే చెప్తున్నాను కదా, లైక్ వన్స్ యూ వాచ్ ద మూవీ టుమారో మీకు అది చాలా అంటే చాలా నచ్చుతుంది. మా ఇద్దరి కాన్వర్జేషన్స్ అలానే ఉంటాయి. అట్ ద సేమ్ టైం సన్నీ అండ్ సీమా కాన్వర్జేషన్స్ కూడా అలానే ఉంటాయి. చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్. ఓకే. జనరల్ గా మనం ఎలా అనుకుంటాం అంటే అబ్బాయిల లవ్ ఫెయిల్యూర్ అయితే అబ్బాయిలందరూ ఫస్ట్ వెళ్ళే ప్లేస్ వైన్ షాప్ అని మనం జనరల్ గా మనకు ఉంటుంది కదా. సో వైన్ షాప్ కి వెళ్ళి అంటే వైన్ షాప్ ఓనర్ అయి ఉంటే అతనికి ఎన్ని ఫెయిల్యూర్స్ అయి ఉండాలి అని ఒక చిన్న థాట్ వచ్చింది. మీరు చాలా బాగా ఆలోచించారు, కానీ అలానే ఆలోచించి మూవీ చూడండి. సో ఇవన్నీ ఇలా గెస్ చేస్తూ ఉన్నాను. ఆలోచించి చూస్తే బాగుంటుంది కదా. అవును, చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీరు ఆలోచించినట్టు ఆలోచించి. ఓకే. యాక్చువల్లీ ఐడియా ఇచ్చినట్టుంది. చాలా ఓకే. యా. సో సన్నీ, మీకు 15 Days of Love నుంచి ఈ మధుర వైన్స్ వరకు జర్నీ ఎలా ఉంటుంది? మధ్యలో ఏం చేశారు? నెక్స్ట్ అసలు జర్నీ ఎలా ఉంది? యాక్చువల్లీ నేను 15 Days of Love 2017 లో చేసామండి మేము. ఓకే. 2017 కంటే ముందు నేను 2014 నుంచే షార్ట్ ఫిల్మ్స్ లో ఉన్నాను. సో ఐ బీన్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్. ఒక వెబ్ సిరీస్ చేశాను నేను, 15+ షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒక స్ప్రైట్ టీవీ కమర్షియల్ లో లీడ్ గా కూడా చేశాను అనమాట. సో ఇవంతా చేశాక 2017 లో ఐ గాట్ దిస్ 15 Days of Love అని ఒక షార్ట్ ఫిల్మ్ వస్తుంది. ఆల్మోస్ట్ నేను ఆ టైంలో ఐ వాస్ థింకింగ్ టు క్విట్ ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేది ఇంకా ఆపేసేయాలి, దీనికి ఒక ఎండ్ పెట్టేసి ఐ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఫీచర్ ఫిల్మ్స్ అని, అంటే పూర్తి టైమ్ అండ్ ఎఫర్ట్స్ అంతా దాని మీదనే పెడదామని ఆ మూమెంట్ జస్ట్ బిఫోర్ డూయింగ్ 15 Days of Love షార్ట్ ఫిల్మ్ నేను డిసైడ్ అయిపోయాను అప్పటికే. ఓకే. సో
15 Days of Love షార్ట్ ఫిలిం గురించి కిషోర్ అన్న కాల్ చేసి పిలిపించడం ఇదంతా అయిన తర్వాత ఇట్ వాస్ లైక్ డెస్టినీ అండి. అంటే నేను జస్ట్ వెన్ ఐ థాట్ దట్ ఐ షుడ్ స్టాప్ డూయింగ్ షార్ట్ ఫిలిమ్స్, దిస్ వాస్ లైక్ ద పర్ఫెక్ట్ షార్ట్ ఫిలిం టు ఎండ్ అనమాట. సో నాకు కానివ్వండి లేకపోతే డైరెక్టర్ గారికి అవనివ్వండి, ఇద్దరికి ఆ రియలైజేషన్ వచ్చింది అనమాట దట్ దిస్ ఇస్ ఓకే, ఇట్స్ డన్. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా వీ హ్యావ్ టు సీరియస్లీ కన్సిడర్ డూయింగ్ ఫీచర్ ఫిలిమ్స్ అని చెప్పి. సో 2017 మేము 15 Days of Love అయిన తర్వాత చాలా పెద్ద హిట్ అయిన తర్వాత ఫ్యూ మంత్స్ లోనే మేము మధుర వైన్స్ స్టార్ట్ చేస్తాం. సో దే వాజ్ నో ఇన్ బిట్వీన్ అంటూ ఏం లేదండి. 15 Days of Love అయిన వెంటనే వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మధుర వైన్స్. సో మధుర వైన్స్ మేము 2018 లో షూట్ చేసేసుకొని 2019 సమ్వేర్ జాన్ ఆ టైంలో షూట్ ఎండ్ అయిపోయింది. అదొక పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా అయిపోయిన తర్వాత వీ హ్యావ్ వెయిటెడ్ లైక్ టోటలీ మేము 3 years వెయిట్ చేసాం అనమాట మూవీ రిలీజ్ అవ్వడానికి. ఇట్స్ ఎ లాంగ్ వెయిట్. మెనీ రీజన్స్, అదో పెద్ద లిస్ట్ ఆ రీజన్స్ ఎందుకు ఏంటిది అనేది. బట్ నెవర్దలెస్ మొత్తానికి అయితే మనకి ఇవాళ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ మధుర వైన్స్ అయిపోయిన తర్వాత నేను ఒక 2 projects కంప్లీట్ చేశానండి. అవి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి అనమాట. సో సెకండ్ ప్రాజెక్ట్ వచ్చి బ్రిజేష్ అని చెప్పి, హీస్ కరెంట్లీ లైక్ స్టేయింగ్ ఇన్ కెనడా. సో ఆయన మూవీ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి హీ కంప్లీటెడ్ ద మూవీ. ఇట్స్ బ్రిలియంట్ కాన్సెప్ట్ అది. సో ఆ మూవీ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ మూవీ వచ్చి కంప్లీట్ రూరల్ డ్రామా. డైరెక్టర్ వచ్చి మల్లికార్జున తోట అని చెప్పి చలో మూవీ ఉంది కదండి, సో దానికి అసోసియేట్ గా చేశారు. ఇట్స్ ఇస్ డెబ్యూ మూవీ. సో రైట్ నో అయితే అదే అండి, మధుర వైన్స్ కాకుండా ఇంకో 2 projects. ఓకే. సో సమహిత్ గారు, మీరు అసలు నాకు ఏం రివీల్ చేయట్లేదండి. నేను ఎన్ని గెస్ట్ చేసినా మీరు క్లూస్ ఇవ్వట్లేదు నాకు. క్యారెక్టర్ మీరు అసలు స్టోరీ అడిగేస్తున్నారు, స్టోరీ ప్లాట్ పాయింట్స్ అంతా అడిగేస్తున్నారు, మీరు కరెక్ట్ గా పాయింట్స్ అడుగుతున్నారు. అది చెప్పేస్తే ఇంకా సినిమా చూడటం వేస్ట్ కదా. సో అదే మాటల్లో పెట్టైనా అసలు లాగేద్దాం, క్లూస్ ఇస్తారేమో ట్రై చేస్తున్నా. బట్ ఇద్దరు చాలా ముందే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. చాలా ఇంటర్వ్యూస్ చేసిన ఎక్స్పీరియన్స్, చాలా బోల్తా పడి చాలా ఇంటర్వ్యూస్ లో బయటపడి అంతా అయిన తర్వాత ఇప్పుడు దట్స్ గుడ్ యాక్చువల్లీ. సో అసలు మధుర వైన్స్ కి ఏమన్నా సంబంధం ఉంటుందా? దానికి కూడా మీరు సినిమానే చూడాలండి. ఇదంతా నో వన్ ఎక్స్ప్లెనేషన్ అండి. అంటే లైక్ డైరెక్టర్ వర్డ్స్ లో చెప్పాలంటే మధుర వైన్స్ అనే ఒక ప్లేస్ దగ్గర దాంతో సంబంధం లేని మనుషులు, దాంతో సంబంధం ఉన్న మనుషులు మధ్యలో జరిగే స్టోరీ అన్నమాట. సో మీరు వై మధుర వైన్స్ ఆర్ వై మధుర ఏదైతే ఉన్నాయో వీటిలన్నిటికీ కూడా మీకు మూవీలో డెఫినెట్ గా ఆన్సర్ మనకి ప్రతి ఒక్క పాయింట్ కి ఆన్సర్ ఉంటదండి. రిలేషన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను, దెర్ ఇస్ అ రిలేషన్, దెర్ ఇస్ అ స్ట్రాంగ్ రిలేషన్ అండ్ దెర్ ఇస్ ఆల్సో అదర్ రీజన్స్ అన్నమాట. ఎందుకు వై ఏంటి ఈ క్యారెక్టర్స్ కి దానికి ఏంటి సంబంధం అనేది కూడా అవన్నీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్, అవన్నీ ఖచ్చితంగా. ఓకే. అండ్ నేను ట్రైలర్ చూసినప్పుడు మీ ఇద్దరి కన్వర్సేషన్స్ కనుక గమనిస్తే మీ ఇద్దరి మధ్య మంచి ఒక బాండింగ్, ఒక హెల్దీ బాండింగ్ ఉన్నట్టు నాకు అనిపించింది. నేను ఫీల్ అయ్యాను ఆ ట్రైలర్ చూసినప్పుడు. అండ్ ఆఫ్ ది స్క్రీన్ ఇప్పుడు కూడా నాకు అది కనిపిస్తోంది. సో మధుర వైన్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నారా అదే రిలేషన్? డెఫినెట్ గా. అంటే వి హావ్ ఆల్రెడీ అంటే we have never stopped communicating and we have completed the shoot in 2019 అంటే జాన్ లో. we have not stopped communicating. అప్పటి నుంచి మేము టచ్ లో ఉన్నాము. సో అలాంటిది ఏం లేదు. మూవీలో యాక్చువల్ గా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో మా ఇద్దరు కెమిస్ట్రీ అలానే సో మీ ఇద్దరు ఎలాగూ నాకు ఏం రివీల్ చేయట్లేదు అండ్ స్టోరీ అస్సలు ఇంత కూడా హింట్ ఇవ్వట్లేదు. కాబట్టి మీ దగ్గర నుంచి నేను చిన్న స్టోరీ రాబట్టడానికి, మిమ్మల్ని క్వశ్చన్స్ గడగడా అడిగేయడానికి ఒక స్పెషల్ పర్సన్ ని నేను ఇన్వైట్ చేయబోతున్నాను మన చిట్ చాట్ లోకి. వాళ్ళెవరు నేను పేరు చెప్పను, మీరే గెస్ట్ చేయండి. ఇంతకీ వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, అసలు ఏం తెలుసుకోబోతాం, నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ హిమ్. హలో అండి. హాయ్ ప్రసన్న గారు, హౌ ఆర్ యు? హలో, నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి. అండ్ హాయ్ సమ్ము, హాయ్ సన్నీ. అమర్ గారు, వీళ్ళిద్దరు నాకు చిన్న స్టోరీ కూడా రివీల్ చేయట్లేదండి. బాగా పక్కా ప్రీ ప్లాన్ తో వచ్చారు. అసలు ఏం చెప్పకూడదు, అంతా థియేటర్స్ లోనే చూపించాలి అని. సో మీరు కొన్ని క్వశ్చన్స్ కనుక అడిగితే దాంట్లో అయినా నాకు స్టోరీ ఏమన్నా దొరుకుతుందేమో అని నేను తెలుసుకుంటాను. ఆ క్వశ్చన్స్ ఏంటో, అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు వీళ్ళతో, నాకు ఏమైనా హెల్ప్ చేస్తారా మీరు? కష్టం అండి, వీళ్ళిద్దరు మామూలు కాదు యాక్చువల్ గా.
వాళ్ళ చేత ఆ విషయాన్ని బయట పెట్టేయడం అంత ఆషామాషి విషయం కాదు యాక్చువల్గా. ట్రై చేద్దాం, మన ఇద్దరం కలిసి ట్రై చేద్దాం యాక్చువల్గా. ఎస్ ష్యూర్ డెఫినెట్లీ. సో నేను నిజంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని క్యూరియాసిటీతో వచ్చాను. యాక్చువల్గా ఈ మీటింగ్ సెటప్ చేయడానికి కారణం కూడా అదే. వీళ్ళు ఎటు యుఎస్ లో, ఇండియాలో చేసే ప్రమోషన్స్ కి ఎటు మనం ఏం చేయలేము, కనీసం యుఎస్ లో ఒక ప్రమోషన్ చేసి వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగాలని చెప్పి నేను ఇంటర్వ్యూ సెటప్ చేయించా యాక్చువల్గా. ఓకే, సో మేమేమో ఇక్కడ ఉంటున్నాము, మీరేమో అక్కడ ఉంటున్నారు, అదేదో అవ్వట్లేదు. సో అందుకని కొన్ని క్వశ్చన్స్ అడగాలని క్యూరియాసిటీతో ఇది సెటప్ చేయించాను. అడుగుతాను క్వశ్చన్స్ యాక్చువల్గా. ఓకే, డెఫినెట్ గా అడుగుతాను కొన్ని క్వశ్చన్స్. ప్రసన్న గారు చూద్దాం, వాళ్ళని ఆన్సర్ చెప్తారు మీకు. yes I'm ready అండి, నేను రెడీ. సో అయితే క్వశ్చన్ ఏంటంటే, సన్నీ సమ్మోహిత్ ఇద్దరు బేసికల్ గా షార్ట్ ఫిల్మ్స్ బాగా చేశారు యాక్చువల్గా. ఇంతకుముందు చాలా చేశారు షార్ట్ ఫిల్మ్స్ లో. దే హావ్ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ సమ్ షార్ట్ ఫిల్మ్స్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఒక చిన్న కథ రాయటం వేరు, ఒక పెద్ద సినిమా కథ రాయటం వేరు. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీయటం వేరు, ఒక 2.5 hour లెంత్ సినిమాకి ఒక లీడ్ రోల్ గా చేయడం వేరు. సన్నీ, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అసలు యాక్చువల్ గా ఒక పెద్ద సినిమా చేద్దాము అని జై చెప్పినప్పుడు, ఒక సినిమా చేస్తున్నాం అని జై చెప్పినప్పుడు ఎక్సైట్మెంట్ వద్దు నాకు. బేసికల్ గా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూనో హౌ డు యూ ఫీల్ అండ్ అది కాదు. యాక్చువల్ గా నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, నీ క్లారిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే, ఒక చిన్న సినిమాకి పెద్ద సినిమాకి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. మన ఆలోచనలో కానీ, మనం ఎలా ప్రొజెక్ట్ అవ్వాలనే థాట్ లో కానీ 100 క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఈస్ వన్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ దట్ విచ్ మేడ్ యూ టు వెరీ క్లియర్, ఇది ఖచ్చితంగా నేను చెయ్యాలి, ఇది ఖచ్చితంగా ఇదే చెయ్యాలి అని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న రోజులు నా మైండ్ ఒకటి థాట్ అయితే కంటిన్యూస్ గా రన్ అవుతున్న థాట్ ఏంటిది అని అంటే, ఇట్స్ రియలీ నాట్ ఈజీ టు మేక్ అ ఫీచర్ ఫిల్మ్. అదైతే డెఫినెట్ గా నేను ఐ ఆల్వేస్ బిన్ లైక్ థింకింగ్ అబౌట్ ఇట్ అనమాట. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నంత సేపు ఎవరైతే నరేషన్ ఇవ్వడానికి లేకపోతే వచ్చిన వాళ్ళతో దగ్గర కూడా సమ్వేర్ ఆ క్లారిటీ మిస్ అయ్యేది అనమాట. అంటే కొంతమంది ఎలా వచ్చేవాళ్ళంటే, డెమో తీద్దాం అనుకుంటున్నాము, ఇదే స్టోరీని మేము పెద్ద ఫిల్మ్ గా తీద్దాం అనుకుంటున్నాము అని అన్నప్పుడు దే వాజ్ సమ్ క్లారిటీ మిస్సింగ్ అనమాట, వాళ్ళు చెప్పినప్పుడు కానివ్వండి లేకపోతే అదంతా. బట్ కిషోర్ అన్న చెప్పినప్పుడు ఇది 30 minutes తీద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు 30 minutes ప్యాక్డ్ గా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా అయితే రాసుకున్నారో ఎగ్జాక్ట్ గా మధురా వైన్స్ అంటే నేను ఒకటి గట్టిగా ఫిక్స్ అయిపోయాను. అదేంటిది అని అంటే, ఇట్స్ రియలీ నాట్ ఈజీ టు మేక్ ది ఆడియన్స్ సిట్ త్రూ 2 hours or 2.5 hours ఎనీథింగ్ అది ఏదైతే ఉందో, మోర్ దాన్ 2 hours డ్యూరేషన్ ఏదైతే ఉందో అది కూర్చోబెట్టడం అనేది చాలా కష్టం. అంటే వి హావ్ సీన్ పీపుల్ అటెంప్టింగ్ అండ్ ఫెయిలింగ్. చాలా మంది ఇంకా 10 సినిమాలు తీసినా కూడా వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ రావట్లేదు. అటు 2 hours ఎలా బోర్ కొట్టించకుండా ఇంట్రెస్టింగ్ గా ఇంట్రీగ్డ్ గా జనాలను ఎలా కూర్చోబెట్టాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. బట్ వెన్ ఇట్ కేమ్ టు కిషోర్ అన్న, సి మధురా వైన్స్, అదే చెప్పాను ఇందాక, మధురా వైన్స్ టైటిల్ విన్నప్పుడు ఎంతైతే ఎక్సైట్ అయ్యానో, నేను లోపల చాలా గట్టిగా లైక్ ఐ వాస్ ప్రేయింగ్ దట్ ఐ హోప్ ద స్టోరీ లివ్స్ అప్ టు ద టైటిల్. అంటే ఒకవేళ అంత మంచి టైటిల్ పెట్టుకొని ఒకవేళ ఒక బ్యాడ్ స్టోరీ రాసుకోనో లేకపోతే ఏదైనా రాసేసుకుంటే తెలియని హెజిటేషన్ వచ్చేస్తుంది అనమాట. ఐ వాజ్ రియలీ వరీడ్ అబౌట్ ఇట్. మోర్ దెన్ ఎక్సైటెడ్, ఐ వాజ్ వరీడ్ దట్ ఐ మైట్ హ్యావ్ టు సే నో టు కిషోర్ అన్న అనేది చాలా భయం ఉండేది నాకు. ఎందుకంటే మేమిద్దరం కలిసి 15 days of love జర్నీ అయిన తర్వాత నాకు చాలా క్లోజ్ అయిపోయారు అన్న. సో మేబీ బాగోకపోతే నేను నో చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను. బట్ త్రూ అవుట్ లైక్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఏదైతే ఆ 3 hour స్ట్రక్చర్ అవ్వనివ్వండి, ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ఆ వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేసే విధానం అవ్వనివ్వండి, స్టార్టింగ్ ఫ్యూ మినిట్స్, ఆ తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్ అవ్వనివ్వండి, ఆ తర్వాత రెజల్యూషన్ అవ్వనివ్వండి, ఏవైతే ఉన్నాయో ఎవ్రీ క్యారెక్టర్, అంటే ఉన్నవి మనకి కొన్ని క్యారెక్టర్స్ అయినా కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ విషయంలో ఆ 3 hour స్ట్రక్చర్ అనేది ఉండింది. నేను ఏదైతే ఉండాలి కోరుకున్నాను నేను, అది దట్ వాస్ దేర్ ఇన్ ద స్టోరీ. సో మోర్ దెన్ ఎక్సైటెడ్, ఐ వాస్ వెరీ రిలీవ్డ్ అనమాట వినగానే. దట్ ఓకే, ఇట్ చెక్స్ ఆల్ ద బాక్సెస్ అండ్ ఇట్స్ నాట్ దట్ టిపికల్ ఏదైతే మనము ఓకే ఇది ఉండాలి అది ఉండాలి, ఈ ట్రాక్ ఉండాలి ఆ ట్రాక్ ఉండాలి అన్నట్టు కాకుండా, హీ వాస్ బ్రేకింగ్ ఎవ్రీ కన్వెన్షనల్ ఇదన్నమాట స్ట్రక్చర్. అది బ్రేక్ చేస్తూనే అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ ఎంటర్టైనింగ్. ఆయన స్క్రిప్ట్ అవనివ్వండి లేకపోతే అదంతా. సో ఐ థాట్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వే టు గో టు అన్ ఆడియన్స్. ఎందుకంటే వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ నాకు ప్రాజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, ఇట్ వాజ్ నాట్ ఈజీ.
ఏదైతే క్యారెక్టర్ నాకు చెప్తున్నారో ఇట్ వాస్ నాట్ ఈజీ. దట్స్ ద మెయిన్ రీజన్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఏదైతే ఆల్కహాలిక్ అవనివ్వండి, లేకపోతే దెర్ ఆర్ లాట్ ఆఫ్ డైలాగ్స్ దట్ హీ సేస్ అండ్ ఒక పర్టికులర్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తుంటాడు అనమాట. సటిల్ గా యాక్ట్ చేయడం నాకు అంటే పర్సనలీ సటిల్ గా యాక్ట్ చేయడం ఇస్ వెరీ ఈజీ ఫర్ మీ. బట్ టు బి ఏబుల్ టు ఇన్వాల్వ్ ది ఆడియన్స్ ఇంటూ దట్, నేను ఏం చెప్తున్నాను ఏంటిది అనేది వాళ్ళు దే హ్యావ్ టు పే అటెన్షన్ అంటే మాత్రం దట్ ఈస్ రియలీ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. సో ఏదైతే స్క్రిప్ట్ పరంగా అదంతా పక్కన పెట్టేసేస్తే ఇట్ వాజ్ అ రియలీ గుడ్ డెబ్యూ ఫర్ మీ అనమాట. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అలా ప్రాజెక్ట్ చేయడానికి. అండ్ ఏదైతే 2 hours మనం కూర్చోబెట్టాలి అనేదైతే మనం అనుకున్నామో అది డెఫినెట్ గా ఈ మూవీ చేస్తుంది. సో యా, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మనం ఒక కలగంటాం. ఒక రైటర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక యాక్టర్ కానీ, ఒక కమెడియన్, ఒక ఆర్టిస్ట్ కానీ, దిల్ కీప్ ఆన్ డ్రీమింగ్ అబౌట్ థింగ్స్. వాళ్ళు అనుకున్నది చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక జర్నీ ఉంటుంది. ఒక జర్నీ అయిపోయిన తర్వాత సడన్ గా లైఫ్ లో ఒక టర్న్ వస్తుంది, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు నీకు కానీ సంభవితకి కానీ లైఫ్ లో ఒక టర్న్ ఏంటి? మధురమైన సినిమా రావడం. ఇప్పుడు ఒక దాని గురించి మన కలగని దాని వైపు ఇలా ట్రావెల్ అవుతా ఉన్నప్పుడు సడన్ గా మనకు అది ఎదురొచ్చేసింది. ఎదురొచ్చేసినప్పుడు ఆ మూమెంట్ ఉంటుంది, ఆ ఎగ్జైటింగ్ మూమెంట్ ఒకటి ఉంటుంది. ఆ ఎగ్జైటింగ్ మూమెంట్ మనకి ఏంటి అనేది తెలిసేదానికన్నా ఒక షాకింగ్ ఫ్యాక్టర్ లో ఉంటుంది. బేసికల్ గా ఇది నిజమేనా, ఇది నమ్మచ్చా, దాంతోపాటు భయం కూడా క్రియేట్ అయిపోతుంది. బేసికల్ గా దాని నుంచి దాటి ముందుకెళ్ళలేక వెనక అయిపోయిన వాళ్ళు నాకు వచ్చిన మంది తెలుసు. ఆపర్చునిటీని తీసుకోలేక. ఓకే. అండ్ జయకిషోర్ ఆషామాషం మనిషి కాదు. ఆయన ఒప్పియాలి, ఆయన చెయ్యాలి, ఆయన చేత టేక్ ఓకే చెప్పియాలంటే అబ్బో అది పెద్ద పెద్ద మ్యాటర్. అది పెద్ద యుద్ధం. పెద్ద ఇప్పుడు సంభవిత్ అంటే ఎంతమంది జయకిషోర్తో చేయలేదు కాబట్టి మనోడికి ఏం తెలియదు. నువ్వు ఆల్రెడీ చేసావు, సన్నీ ఆల్రెడీ 15 days లో చేసావు. యాక్చువల్గా ఒక ఫీచర్ ఫిలిం పడినప్పుడు ఇప్పుడు యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్, ఇది అయిపోయింది. యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్ అనేది అయిపోయింది, ఫీచర్ ఫిల్మ్ అయిపోయింది. నేనేమంటానంటే దీనికి మధ్యలో, ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది ఎండ్ అయిన మధ్యలో ఒక ఫేజ్ ఉంది. హౌ వాజ్ దట్ ఫేజ్? ఆ ఫేజ్ నీకు ఎలా అనిపించింది? ఇప్పుడు 2017 జూలైలో 15 days లో వచ్చింది. 2018 మార్చిలో మధురమైన మనం స్టార్ట్ చేసాం. ఈ మధ్యలో ఒక 6-7 months ఉంది. మనకి ప్రొడ్యూసర్ వచ్చేసాడు, అందరూ వచ్చారు, రాజేష్ కొండపు వచ్చాడు, మీటింగ్లు అయిపోయినాయి, మనకి ప్రొడ్యూసర్ పట్టుకోవడం పెద్ద టైం పట్టలేదు, ఇవన్నీ అయిపోయినాయి. ఈ మధ్య కాలంలో నీ థాట్ ఏంటి? యాక్చువల్గా నీకేమనిపించింది ఈ జర్నీ, ఈ మధ్య కాలంలో జర్నీ? 15 days of love రిలీజ్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే వరకా, లేకపోతే నరేషన్ ఇచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే వరకా? నీకు మధురమైన్స్ అనే సినిమా మనం చేస్తున్నాం అని చెప్పిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది. దట్స్ యాక్చువల్లీ వెరీ ఈజీ. ఎందుకంటే టైటిల్ చెప్పినప్పుడు డెఫినెట్ గా ఐ వాస్ కాన్ఫిడెంట్ దట్ హీస్ గోయింగ్ టు మేక్ అ ఫిల్మ్ విత్ మీ. ఆయన నాకు హీ ప్రామిస్డ్ మీ దట్ వీఆర్ గోయింగ్ టు మేక్ అ ఫిల్మ్ టుగెదర్ అండ్ హీ డజంట్ గో బ్యాక్ ఆన్ హిస్ వర్డ్. అదైతే నేను ఐ బిలీవ్ ఇన్ ఇట్. బట్ వెన్ హీ స్టార్టెడ్ నరేటింగ్ ద స్క్రిప్ట్, నాకేమనిపించింది అంటే దిస్ ఇస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వై హీస్ గోయింగ్ విత్ మీ. నేను వినగానే నేను ఫస్ట్ నాకు వచ్చిన ఇన్స్టింక్ట్ ఐ అండర్స్టాండ్ దట్ హీ వాంట్స్ టు వర్క్ విత్ మీ, కానీ వై? ఎందుకంటే ఇట్స్ సచ్ అ కమర్షియల్ సబ్జెక్ట్. ఆర్ అంటే ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ కి వెళ్ళి చెప్పి ఈజీగా ఒప్పించగలిగిన స్క్రిప్ట్ అది. ఐ డోంట్ అండర్స్టాండ్ వై హీస్ గోయింగ్ విత్ మీ. ఇట్ వాస్ రియలీ టఫ్ ఫర్ మీ. ఏ సెన్స్ లో అంటే ఐ వాజ్ నర్వస్. నేను ఏం వినాల్సి వస్తుంది అంటే సడన్ గా నాకు ఒక రోజు ఫోన్ చేసావు, లేక ఒక మెసేజ్ పెట్టావు, ఐ థింక్ వీ షుడ్ టాక్ అబౌట్ సంథింగ్, ఐ నీడ్ టు టెల్ యూ సంథింగ్ అనే ఒక పాయింట్ వచ్చేస్తుంది అనే భయం చాలా ఉండింది నాకు. డెఫినెట్ అది నాకు ఎప్పటి వరకు ఉండింది అని అంటే వి వెంట్ ఫర్ అ మేక్ ఓవర్ అనమాట. ఈవెన్ బిఫోర్ వర్క్ షాప్ ఇవంతా చేయకముందు మేము మేక్ ఓవర్కి వెళ్ళాము. సో మేక్ ఓవర్కి వెళ్తున్నప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు నాకు ఇంకా అవ్వలేదు. ఇంకా నేను అడిగేసాలి ఈ క్వశ్చన్ అన్నని, అంటే ఏమైనా స్ట్రగుల్స్, ఎందుకంటే ఆయన నా వరకు ఎప్పుడు తీసుకురాలేదు అనమాట. అంటే లైక్ సంబడి ఈజ్ అపోజింగ్ ది ఐడియా ఆఫ్ సన్నీని ఒక హీరోగా పెట్టుకొని తీయాలి అన్న ఐడియాని ఎవరన్నా అపోజ్ చేస్తున్నారా ఏంటి అనేది ఏది కూడా నా వరకు తీసుకురాలేదు అన్న. బట్ ఐ నో దట్ దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్, అంటే ఉంటుంది అని తెలుసు. అంటే ఆయనైతే అసలు ముఖం మీద ఎక్కడ చూపించాడు దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ అనేది, ఆ ఫేజ్ అవనివ్వండి ఏదంటే. ఇంకా నాకు పట్టలేక నేను అడిగేశాను అనమాట. ఆ రోజు మేక్ ఓవర్ అయిపోయిన తర్వాత వీ వర్ రిటర్నింగ్ బ్యాక్. నేను ఐ ఆస్క్డ్ హిమ్, అవునన్నా అసలు ఏం ఇష్యూ రాలేదా, లైక్ నువ్వు మంచిగా నన్ను పెట్టి తీసేద్దాం అనుకుంటున్నావు, నేనేమో డెబ్యూ యాక్టర్, లైక్ డిడ్ యూ
నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ప్రొడ్యూసర్ ఆర్ అది అంటే చాలా క్యాజువల్ గా అయినా ఉంటాయిలే ఎందుకుండవు అంతా ఉంటాయి కామన్ అదే చాలా ఈజీగా తీసి పడేసాడు అనమాట. సో ఐ వాస్ ప్రెసింగ్, నేను ఆ మ్యాటర్ మీద ప్రెస్ చేసి నేను అడిగాను, టెల్ మీ వాట్ హ్యాపెండ్, ఏమైందో చెప్పు అని అన్నప్పుడు ఏముంటది నేను కాకుండా ఇంకేమైనా పెట్టి సినిమా తీయమని అడిగారు, చాలా మంది చెప్పారు అని అన్నాడు. ఐ ఆస్క్డ్ హిమ్, నేను పర్సనల్ గా అడిగాను అనమాట, లైక్ వాట్ డిడ్ యూ సే, నువ్వేం చెప్పావు అని అన్నప్పుడు ఏం చెప్తా, తీద్దాం వాళ్ళని పెట్టి సినిమా తీద్దాం మధురమైన శక్తి సన్నితోటి తీద్దాం. ఈ మాట చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ ఎమోషనల్ అమర్ బ్రో. నేను అంటే ఎందుకంటే ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వేర్ పీపుల్ డిడ్ నాట్ స్టూడ్ అప్, కొన్ని డెసిషన్స్ పరంగా అవనివ్వండి లేకపోతే ఏదైతే ఉందో, దే హావ్ నాట్ స్టూడ్ అప్ అండ్ దే వర్ వెరీ క్లోజ్ టు మీ. ఐ నోన్ దెమ్ ఫర్ ఇయర్స్ అన్నమాట. అలాంటి పీపుల్ చేయలేనిది జస్ట్ ఒక 1 year కూడా కంప్లీట్ కానీ ఒక రిలేషన్ లో ఆయన హీ టుక్ దట్ స్టాండ్ అని అంటే హీస్ అ స్పెషల్ పర్సనాలిటీ. అంటే లైక్ హీస్ జస్ట్ స్పెషల్ అంతే. దిస్ సంథింగ్ యూనిక్ అబౌట్ హిమ్ అండ్ ద వే హీ స్టాండ్స్ అప్ ఫర్ లైక్ ఆయన ఏదైతే అనుకుంటాడో గట్టిగా దాని మీద నిలబడతాడు అనమాట. ఆ మూమెంట్ వరకు నేను చాలా భయపడ్డా, ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ అనమాట. ఓకే ఎవరైనా నాకు కాల్ బ్యాక్ చేస్తాను అని చెప్పేసిన తర్వాత ఒక 3-4 days టైం ఎక్స్ట్రా తీసుకుంటున్నప్పుడు కూడా ఐ టెక్స్ట్ దెమ్ సేయింగ్ దట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ నో టెల్ మీ సో దట్ ఐ కెన్ స్టాప్ వెయిటింగ్. నన్ను ఒక లూప్ లో పెట్టేసేసి మీరు డైలమాలో పెట్టేసేసి నన్ను ఇది చేయకుండా, నాకు నో అయిన ప్రాబ్లమ్, ఐ కెన్ టేక్ నో బట్ ఐ కెనాట్ టేక్ దిస్ సైలెన్స్. సో ఇలా ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఉంటాను అనమాట నేను. బట్ కిషోర్ అన్న నుంచి ఎప్పుడు కూడా అది రాలేదు. At one point he was like ప్రొడ్యూసర్ ఉన్నారు అని చెప్పిన తర్వాత at one point he posted a Facebook status అన్నమాట, saying that I've had differences with the producer. నేను క్రౌడ్ ఫండ్ కి వెళ్ళిపోతున్నాను అని పెట్టినప్పుడు నేను ఏదో మూవీలో ఉన్నాను అనమాట. ఐ వాజ్ నాట్ ఫేస్బుక్, నేను డియాక్టివేట్ చేసి నేను మూవీ చూస్తున్నాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హీ కాల్ మీ అండ్ హీ సెడ్ దట్ ప్రొడ్యూసర్ వాక్అవుట్ చేశారు, ఐ మీన్ ప్రొడ్యూసర్ తోటి ఏవో డిఫరెన్సెస్ వచ్చి బయటకు వచ్చేసాడంట కదా కిషోర్ అన్న, క్రౌడ్ ఫండ్ తోటి వెళ్ళిపోతున్నాడు కదా అని అంటే ఐ వాజ్ లైక్ నాకు తెలియదు అసలు, నాకు ఎవరు చెప్పలేదు అని చెప్పి ఐ స్టార్టెడ్ ఫేస్బుక్ అదంతా చెక్ చేస్తే అది ఉంది. దెన్ ఐ కాల్ కిషోర్, ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ హ్యాపెండ్ అని. అన్నెసెసరీ థింగ్స్ అదేదో పెట్టమంటారు ఇదేదో పెట్టమంటారు అదంటారు ఇదంటారు. సో ఐ వాజ్ లైక్ ఓకే ఐఎమ్ డన్ విత్ దిస్ పర్సన్ అని చెప్పేసి నేను వచ్చేసి నేను క్రౌడ్ ఫండింగ్ లోకి వెళ్ళిపోయాను అని చెప్తే ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ దట్ హీ డిడ్ నాట్ కాల్ మీ. అంటే హీ డిడ్ నాట్ వాంట్ బర్డెన్, ఎందుకంటే దట్ వాస్ సంథింగ్ దట్ హీ వాంటెడ్ టు హ్యాండిల్ ఇట్. అది ఐ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ఎందుకు వై అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పి నాకు అనిపించింది అనమాట. బట్ హీ నెవర్ అంటే నా వరకు తీసుకురాలేదు ఆ మూమెంట్ ఎప్పుడు కూడా. సో బేసికల్ గా ఆ మూమెంట్ ఆ టైం ని, ఆ గ్యాప్ టైం ని ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు తప్ప చేయట్లేదు చేస్తున్నాం అనే ఒక స్వింగ్ అయితే లేకుండా నిన్ను ఆపాడు. ఓకే, సో ఇప్పుడు ఇంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది కదా జైకి, హీ హాస్ గాట్ సచ్ ఆ క్వాలిటీ, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది బేసికల్ గా, కన్ఫ్యూజన్ ఉండదు మనిషికి. ఇంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ని చంపేస్తాడు, చంపేసి ఏదో కొత్త మనిషిని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ సంభవితికి ఓకే, ఇంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న ఒక మనిషి మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ని చంపేస్తాడు. నీకేం రాదు అని చెప్పి మనల్ని చంపేసి ఏదో కొత్త తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా నీకు ఎట్లా అనిపించింది యాక్చువల్గా? అంత ఈజీ కాదు ఫీచర్ ఫిలిం లో ఒక లీడ్ గా పెట్టుకొని సినిమా చేయటం అంటే కష్టం. ఓకే, నీకేమనిపించింది ఇప్పుడు జయకిషోర్ వర్క్ చేస్తున్నప్పుడు? విషయం అన్న అంటే నేను చిన్న ఆడిషన్ లాగా తీసుకున్నాను నాకు ముందు బిఫోర్. అంటే మేము నీకు స్టోరీ తెలుసు కదా, లైక్ వేరే యాక్టర్ అనుకున్నారు, అదేదో ఫిక్స్ అవ్వలేదు. లైక్ నేను సడన్ గా వెళ్ళాను, ఇంకో 2-3 యాక్టర్స్ అనుకున్నారు యాక్చువల్గా ఈ క్యారెక్టర్. సడన్ గా వెళ్తే ఇలా ఒక సీన్ చెప్పారు నాకు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సీన్ అన్నమాట సినిమాలో. ఆ సీన్ చెప్పి నువ్వు వెళ్ళి వీడియో షూట్ చేసుకొని రా అని చెప్పారు నాకు. చేసి పంపించారు. వెంటనే కాల్ చేసి నువ్వు వెంటనే రేపు వచ్చేసి మనం వర్క్ షాప్ స్టార్ట్ చేద్దాం అని. ఏంటిది ఓకే అనేస్తున్నారా ఏంటి వీళ్ళు, నాకు అసలు అర్థం కాలేదు. ఫస్ట్ డే వర్క్ షాప్ అంతా చేశాను, వర్క్ షాప్ అంతా చాలా బాగా చేశాను. అన్ని సీన్స్ అయిపోయి ఫస్ట్ డే షూట్ అనమాట, లైక్ 2-3 days తర్వాత
ఫస్ట్ సీన్ ఫస్ట్ షాట్ 20 takes పడ్డాయి నాకు. Hmm. నాకు Okay. అర్థం కావట్లేదు. ఆ తర్వాత నువ్వు పారిపోవాలి కదా. నేను అదే చెప్తున్నాను. అంటే నేనేం నమ్మానంటే ఇప్పుడు నేను పర్ఫామ్ చేయగలను, నేను చాలా ఈజీగా పర్ఫామ్ చేయగలను అనే ఫీలింగ్ లో ఉండేవాడిని. అది చంపేస్తాడు. డైలాగ్ చాలా ఈజీ, డైలాగ్ మీద చాలా గ్రిప్ ఉన్న మనిషి బేసిక్లీ ఉంది, అది గ్రిప్ ఉన్నది. సడన్ గా కట్ 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 అంటే నాకు అసలు 2-3 కట్ల తర్వాత అసలు నేను ఇంకా అయిపోయింది, నేను చచ్చిపోయాను ఒక రకంగా ఆ రోజు. ఏంటి అయిపోయింది, ఇది అసలు అవ్వట్లేదు నాకు. నేను పక్కకి తీసుకెళ్లి ఒక అదే సందులో, యాక్చువల్లీ ఒక సందులో తీసుకెళ్లి, అవ్వట్లేదన్నా నువ్వు ఏమనుకోకు, మహా అయితే అంతా ఒక 2-3 hours కదా వేస్ట్ అయింది, ఓకే నీకు అవ్వట్లేదు అంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను అని కూడా చెప్పాను. అంటే వచ్చి ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పి ఏమైంది ఎందుకు అని అంటే గట్టిగా చెప్పట్లేదు, డైలాగ్ గట్టిగా చెప్పట్లేదు. సరే ఓకే గట్టిగా చెప్తాను. అతను ఎవరో వచ్చి వేరే అతను వచ్చి డబ్బింగ్ లో చూసుకోవచ్చు కదా అని మాట్లాడే, ఎక్స్ప్రెషన్ బాగానే ఉంది కదా, ఎందుకు మీరు అంత టెన్షన్, మీరు గట్టిగా అరిచాడు, మీరెవరు మాట్లాడకండి అని చెప్పి, సరే ఓకే చేస్తున్నాను. లంచ్ అయిపోయింది. లంచ్ లో అసలు నాకు లోపలికి వెళ్ళట్లేదు, ఎలా తింటాను, అన్ని టేక్ అవ్వలేదు. అందరూ ఒక రకంగా చూస్తున్నారు, హీరోయిన్ గాని సన్నీ అయితే ఓకే సమ్మ నువ్వు ఫాలో అయిపో జే కిషోర్ అన్న, అతను ఎలా అనుకుంటు, సరే ఒకసారి నేను అనేది పక్కన పెట్టేసి జే కిషోర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి ఆలోచిద్దాం అని చెప్పి, నేను అప్పటి వరకు నేను నా వేలోనే ఉన్నాను. అంటే నేను ఐ కెన్ పర్ఫార్మ్ ఈజీలీ అనే ఫీలింగ్ నాకు. ఆయన చెప్తున్నాడు, అన్న నువ్వు ఒకసారి చేసి చూపించు నాకు, అంటే నువ్వు ఎలా అనుకుంటున్నావు చేసి చూపించాను అడిగాను. అలా ఒకసారి ఇలా ఆయన యాటిట్యూడ్ తో, ఆయన మేనరిజమ్స్ తో ఏదో లైట్ గా చేశాడు. లైక్ ఇది కొంచెం పట్టుకుందాము అని ఫీల్ అయ్యాను, టేక్ చేశాను. అయినా ఓకే అవ్వట్లేదు, ఇది ఏదో మిస్ అవుతుంది ఇక్కడ అని ఫీల్ అయ్యి, లైక్ నేను ఆ క్యారెక్టర్ లాగా ఇంకెవరున్నారు, లైక్ ఎలా ఉన్నారు అనేది ఆలోచించడం స్టార్ట్ చేశాను. బేసిక్లీ ఆయన ఒప్పించడం కష్టం అవుతుంది అని అంటున్నారు, కానీ ఆయనే కరెక్ట్ నాకు తెలిసి, అయ్య గారి కరెక్ట్ లాగా ఆయనే కరెక్ట్. అంటే ఒక యాక్టర్ నుంచి ఏం తీసుకోవాలనేది చాలా బాగా తెలిసింది డైరెక్టర్ నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు ఒక యాక్టర్ అంటే డైలాగ్ చెప్పడం కాదు, ఇలా అంటే ఏదో మ్యానరిజమ్స్ కాదు, లైక్ నువ్వు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ లో ఎలా జీవిస్తున్నావో తెలిస్తేనే లైక్ యూ కెన్, అంటే పోర్ట్రే, లైక్ యూ కెన్ పర్ఫార్మ్ అనేది ఆయన బాగా నమ్మే మనిషి. అలా చెప్పాడు కాబట్టి దాదాపు లంచ్ తర్వాత 1:32 అయింది ఓకే అయ్యేటప్పటికి టేక్. ఓకే అయిన తర్వాత నాకు ఇంకా మిగతావన్నీ నాకు చాలా తక్కువ టేక్స్ లోనే, అంటే 1-2 takes లో అయిపోయాయి మిగతావన్నీ. నేను క్యారీ అయిపోయాను, ఓకే ఇది ఈ ఫ్లో. నేను అసలు బయట కూడా అలానే ఉండేవాడిని చాలా రోజులు, అదే మ్యానరిజమ్స్ అదే ఇదిలో చాలా రోజులు. ఇప్పుడు అయితే కాదమ్మ బ్రో, డే 1 ఎప్పుడైతే మేము లైక్ సీన్స్ అన్నమాట షూట్ చేయాలి, నాతో సన్నీ వచ్చి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు కదా బ్రో, పొద్దున వచ్చినప్పుడు ఏమైంది నీకు అని అడిగాడు మధ్యలో. ఆడిషన్ ఇచ్చిన తర్వాత డిఓపి మోహన్ సారి వచ్చాడు, అందరు కొట్టాడు, రేపు అసలు మనం షూట్ చేస్తాము అసలు అది అని చెప్పి చాలా ఇచ్చినప్పుడు ఓకే సూపర్ కదా అని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఆ రోజు సమ్మోహిత్ కొన్ని సీన్స్, నావి కొన్ని సీన్స్ ఏవో ప్లాన్ చేసినాం. సమ్మోహిత్ సీన్ ఎంతకు అవ్వట్లేదు, ఇంకా సమ్మోహిత్ సడన్ గా అది క్రంబుల్ అయిపోవడం ఇలా కనిపించేస్తుంది అనమాట. అక్కడ స్లోగా క్రష్ అయిపోతుంది కాన్ఫిడెన్స్ లోపలంతా. ఎవ్రీబడి ఈస్ ఫ్రస్ట్రేటెడ్ ఆ రోజు, ఎవ్రీబడి. అంటే ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్ అసలు, అంటే ఒక షార్ట్ సీన్ ఏది అవ్వట్లేదు అనమాట అసలు. వెంట్ టు ద లంచ్ కి వెళ్ళిన తర్వాత నేను ఒక డిస్టెన్స్ లో కూర్చొని ఐ కుడ్ సీ సమ్మోహిత్ కీపింగ్ టు హిమ్సెల్ఫ్. అసలు ఎవరితోటి కమ్యూనికేట్ అవ్వట్లేదు, నో బడీ ఇస్ కమ్యూనికేటింగ్ విత్ సమ్మోహిత్, ఎవ్రీబడి వాస్ సైలెంట్ అనమాట. దే వర్ గివింగ్ హిమ్ స్పేస్. అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను పక్కన కూర్చొని ఏమైంది సమ్మోహిత్ అసలు ప్రాబ్లం ఏంటి అంటే, ఫస్ట్ ఇతను చెప్పిన మాట ఏంటిదంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ ఇన్ దట్, ఆ ఒక ఏజ్ అనే ఇదిలో నేను అన్నాను. నేను అప్పుడు చెప్పింది ఒకటే, ఐ గెస్ నేను 2 things చెప్పాను. ఒకటి ఏంటంటే, ఇఫ్ నువ్వు కరెక్ట్ కాదు అనుకో అని, ఒకవేళ నువ్వు కరెక్ట్ కాదంటే అన్న నిన్ను అసలు తీసుకునేవాడు కాదు ఫస్ట్.
ఎందుకంటే ఈజ్ క్రిస్టల్ క్లియర్ ఆ విషయంలో. ఒకసారి తీసుకున్న తర్వాత హీ బిలీవ్స్ దట్ యూ కుడ్ డూ ఇట్ అంటే యూ క్యాన్ డూ ఇట్. యూఆర్ ట్రయింగ్ టు డూ అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ యువర్, అంటే నీ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉంటుందో క్యారెక్టర్ అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అంటే ఇలా ఉంటారేమో అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. దట్ ఈస్ వేర్ యూఆర్ డూయింగ్ రాంగ్. అన్నని క్రిస్టల్ క్లియర్ అడుగు ఏం కావాలని, నువ్వు అడుగు, హిల్ టెల్ యూ, జస్ట్ ఫాలో ఇట్ అంతే. ఫాలో అయిపో అని చెప్పాడు యాక్చువల్లీ. ఫాలో అయిపోతుంది అని చెప్తే ఐ గెస్ నాకు తెలిసి 2 or 3 takes తర్వాత పట్టుకున్నాడు. యాక్చువల్లీ ఆ టేక్ అప్పుడు నేను అడిగాను, అంటే నీకేం కావాలో నీకు చెప్పు అన్నా, అంటే నువ్వు చేసి చూపించి నాకు అని. బేసిక్లీ నేను ఎవరిని అడగలేదమ్మా ఇప్పుడు, అంటే నువ్వు చేసి చూపించు నాకు అని అడగలేదు. ఎందుకంటే నాకు ఒకటి ఇస్తున్నప్పుడు, అంటే నీతో కూడా నేను వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను, నాకు ఒకటి ఇచ్చినప్పుడు నువ్వు చేసి చూపి అంటే అది ఇంకో రకంగా వెళ్ళిపోతుంది, లైక్ ఇమిటేషన్ ఏదో వెళ్ళిపోతుంది. అలా కాదు, నువ్వు ఒక క్యారెక్టర్ లో ఉండాలంటే నువ్వు అలా క్యారెక్టర్ లో జీవించిన మనుషుల గురించి నువ్వు ఆలోచించాలి అట్లీస్ట్ మినిమం. లైక్ ఓకే వీళ్ళు ఇలా ఉంటారు, ఏజ్ అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ. ఏజ్ అన్న కానీ రెస్పాన్సిబిలిటీ మెయిన్. చిన్న ఏజ్ లో పెళ్ళైపోయి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, అంటే ఇంట్లో ఎవరు లేక అతనే ఒక ఫ్యామిలీని లీడ్ చేసే ఆ ఇది వచ్చే ఆ స్టేట్ లో ఉన్న మనిషి ఎలా ఫీల్ అవుతాడు అనేది మెయిన్ తీసుకున్నాను నేను. అదే కరెక్ట్ అనమాట ఆ స్టేట్మెంట్ మీరు ఏదైతే చెప్పారో. అది నిజంగా అది అనిపిస్తుంది డెఫినెట్ గా. టఫ్ టైమ్స్ లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ని చంపేస్తాడు అని చెప్పి అన్నారు కదా. ఐ ఫెల్ట్, నాకేమనిపించిందంటే వెన్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ 15 days of love, చాలా మంది నాకు చెప్పిన విషయం ఏంటిదంటే ఇట్స్ రియలీ డిఫికల్ట్ వర్కింగ్ విత్ హిమ్ అని చెప్పినాడు. ఎందుకంటే కెనాట్ అండర్స్టాండ్ వాట్ హీస్ ట్రైంగ్ టు టెల్ యూ. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, నీకు ఎక్కదు, నువ్వేదో చేస్తావు, ఆయనకు నచ్చదు. ఇది చాలా మంది చెప్పిన తర్వాత నేను అక్కడికి వెళ్ళినాక ఐ గెస్ నేను ఫస్ట్ 2 scenes కే ఐ కుడ్ అండర్స్టాండ్ దట్ ఓకే హీ డజంట్ వాంట్ యూ టు డూ వాట్ యు నో. నీకు తెలిసింది చేయడం అనేది. సో మోర్ దెన్ బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ అనే దానికంటే ఎక్కువ కూడా ఐ ఫీల్ హీ వాంట్స్ యూ టు అన్లర్న్ ఎవ్రీథింగ్ అనమాట. అది తీసేయి ఇప్పుడు కొత్తగా. ఎందుకంటే లైక్ పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర ఉండే మేజర్ క్వాలిటీ అది. మణిరత్నం గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా దే వాంట్ యూ టు అన్లర్న్ అనమాట. ఏదో నీకున్న ఒక బ్యాగేజ్ నువ్వు తీసుకుని వచ్చేసి ఇక్కడ నాకు తెలుసు తాగుబోతు ఇలా ఉంటాడు, లేకపోతే లవర్స్ అంటే ఇలా ఉంటారని నువ్వేదైతే అనుకుంటున్నావో ఫస్ట్ బబుల్ నుంచి వచ్చేసి ఆ బబుల్ నుంచి వచ్చేసి ఈ వరల్డ్ లోకి తీసుకెళ్తాడు అనమాట. సో ఐ గెస్ నాకు ఫస్ట్ హాఫ్ డే మోర్ దెన్ క్రషింగ్ హిస్ కాన్ఫిడెన్స్ ఒక కొత్త పర్సన్ బయటకు వచ్చాడు. అదే నేను చెప్తున్నాను కదా, చాలా డిఫరెంట్ పర్సన్ అయ్యాను నేను ఆ రోజు. అయితే ఇప్పుడు యాక్చువల్ గా నేను మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తా ఉన్నాను కదా, ఇప్పుడు సన్నీ ఏం చెప్పాడు మొన్న ఒక ఇంటర్వ్యూలో, జయకిషోర్ ని చూసి ఆయన ఒక క్యారెక్టర్ రాశాడు, ఆయన ఇలాగే ఉంటాడు, నేను ఆయన్ని చూసి నేను చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నువ్వు చేసావు. సంభవిత ఏమంటాడు, ఎవరిని చూసినా కానీ తెలీదు, మనం ఆయనలా చేస్తే అది కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు ఒకే మనిషి మీ ఇద్దరికి వేరు కనపడతాడు, ఓకే, మీ ఇద్దరు వేరులాగా యాక్ట్ చేస్తారు, ఓకే, మీ ఇద్దరికి ఇప్పుడు డిస్కషన్ రాలేదా నువ్వు నేను ఇద్దరు జయకిషోర్ లాగే చేస్తున్నావు అని? అంటే నాకు అనిపించింది సన్నీ కాదు ఇది. మీకు సినిమాలో ఉన్న క్యారెక్టర్ కి సన్నీ చేసిన క్యారెక్టర్ క్వశ్చన్ అది కాదు, నా క్వశ్చన్ అది కాదు. అదే మనం ఇద్దరం చేస్తున్నాం, సో ఎక్కడో సిమిలర్ గా మనం చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? మీ ఇద్దరు చేస్తున్నారు. నాకు అనిపించింది ఎక్కడో లైట్ గా, కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని హిస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ డిఫరెంట్ అమ్మ బ్రో. అంటే ఐ డోంట్ నో, అంటే ఐ ఫీల్ నేను సమ్మోయిత్ కి డిస్క్రిప్షన్ ఇస్తున్నప్పుడు కూడా ఐ వాస్ దేర్. నేను ఐ వర్క్ విత్ కిషోర్ అన్న, ఐ నో 15 Days of Love కి మధుర విన్స్ కి ఆయన ఇచ్చిన ఒక క్యారెక్టర్ డిస్క్రిప్షన్ అనేది ఎంత డిఫరెంట్ అనేది నాకు తెలుసు. ఇప్పుడు ఈవెన్ 15 Days of Love టైమ్ లో కూడా దట్ ఈస్ నాట్ మీ, ఐ వాజ్ ఓన్లీ ఫాలోయింగ్ కిషోర్ ఇదన్నమాట. ఆయన చెప్పిందే నేను ఫాలో అవుతున్నాను, బట్ దట్ డజంట్ మీన్ దట్ హీస్ పుట్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అండ్ హీస్ లైక్ ఓకే ఐ డూ దిస్ ఆన్ డైలీ బేసిస్, నేను చేసినట్టు చేయమని అలా చేయడు ఆయన. హీస్ వెరీ క్లియర్ వెన్ హీస్ టెలింగ్ అస్ వాట్ టు డూ. నాకు చెప్పినప్పుడు ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, సీమాకి చెప్పినప్పుడు ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, సో తినకు చెప్పినప్పుడు ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇఫ్ యూ వాచ్ ద ట్రైలర్, మూడు రకాలుగా ఉంటాం.
బట్ యాక్చువల్లీ వీఆర్ ఫాలోయింగ్ హిమ్ అనమాట. అంటే మాకు ఇచ్చే డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్నే మేము ఫాలో అవుతున్నాం తప్ప దట్ వాస్ నెవర్ సిమిలర్. అది ఎప్పుడు కూడా సేమ్ అని ఎప్పుడు అనిపించలేదు. సో అమర్ గారు, ఇప్పటి వరకు మీరు టకటక సమ్మోహిత అండ్ సన్నీని ఇద్దరిని క్వశ్చన్స్ తో కడిగేశారు, అడిగేశారు, రెండు చేశారు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు కూడా ఈ మూవీకి ఎంతో డెడికేటెడ్ గా ఒక మంచి స్క్రిప్ట్ కోఆర్డినేటర్ గా వర్క్ చేశారు, టీమ్ తో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మీకు మధుర వైన్స్ టీమ్ తో ఈ ట్రావెలింగ్ ఎలా అనిపించింది? మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మధుర వైన్స్ తో ట్రావెల్ ఫ్రమ్ ద డే వన్ ఉందండి. యాక్చువల్గా డే వన్ ఉంది. ఇప్పుడు జై కిషోర్ నా ఫ్రెండ్, రాజేష్ నా ఫ్రెండ్, ఆ తర్వాత మన కో ప్రొడ్యూసర్ ఉన్నాడు సాయి శ్రీకాంత్, ఇక్కడ మన సియాటల్లో ఉంటాడు. హీ వాజ్ సో హెల్ప్ఫుల్ యాక్చువల్గా. ఒక ఫేజ్ లో ఇంకా అన్ని హ్యాండ్స్ అప్ అన్నప్పుడు తను వచ్చి చాలా హెల్ప్ చేశాడు యాక్చువల్గా మధుర వైన్స్ కి. ఆఫ్ కోర్స్ హీ లైక్ ద ప్రొడక్ట్ అండ్ హీ గాట్ ఇన్ టు ఇట్. ఆ తర్వాత సృజన్, అంటే బేసికల్ గా సన్నీ, సమ్మోహిత్, సీమ ఒక కనెక్షన్ ఉంది. బేసికల్ గా టీమ్ తో ఒక కనెక్షన్ ఉంది. వీటన్నిటికీ మూల కారణం మాత్రం మధుర వైన్స్ సినిమా, మధుర వైన్స్ తీసిన జై కిషోరే బేసికల్ గా. ఇప్పుడు ఆయన ఒక విషయాన్ని నమ్మాడు, ఆ విషయాన్ని అంతా మేము నమ్మాం. సో వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. అది సో ఖచ్చితంగా ఒక పర్సనల్ కనెక్షన్. ఇందా నేను చెప్పినట్టు ఆయనతో కొంచెం కష్టం అని టైటిల్ ఒకటి పెట్టి సినిమా అంటే మనల్ని మనలో అన్ని తీసేసి కొత్త మనిషిని తీసుకొస్తాడు. ఇంతకుముందు నేను యాక్చువల్గా చిన్న చిన్న స్టోరీస్ రాసుకుంటూ ఉండేవాడిని. జై కిషోర్ తో నేను నా ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత నేను అతనితో ట్రావెల్ స్టార్ట్ అయ్యి తనతో స్టోరీ డిస్కషన్స్ ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు నాకు తెలుసు నేను ఎంత ఇవాల్వ్ అయ్యాను, ఎంత చేంజ్ అయ్యాను అనే విషయం నాకు తెలుసు. అదంతా బికాస్ ఆఫ్ మధుర వైన్స్ వల్లే యాక్చువల్గా. ఇప్పుడు సమ్మోహిత్ అయినా, సన్నీ అయినా, వాళ్ళతో ఇంటరాక్షన్ అయినా ఇట్స్ నాట్ అన్ ఈజీ అండి. మీరు ఒక సంవత్సరానికి కొన్ని వందల సినిమాలు వస్తాయి, చిన్న సినిమాలు కొన్ని వందలు వస్తాయి, కానీ ఓన్లీ కొన్ని మాత్రమే అలా ఉంటాయి. బెస్ట్ వన్ ఆఫ్ ద గుడ్ డెబ్యూ అవుతుంది. అలాంటి డెబ్యూల్లో సమ్మోహిత్కి, సన్నీకి, జై కిషోర్కి, సీమాకి, వీళ్ళందరికీ, నాకు హూ ఎవర్ వర్క్ ఫర్ ద టీమ్, ఇది డెఫినెట్ గా ఒక మంచి ప్రొడక్ట్. చూస్తే ఒక సినిమాకి పనిచేసిన వాళ్ళలాగా ఇక్కడ ఎవ్వరు కనపడరు. ఒక 10 సినిమాలకి మినిమం 10 సినిమాలకి పనిచేసిన వాళ్ళు లాగే కనపడతారు. అదంతా ఎట్లా ఉంటుందంటే ఒక మనిషి మీద డిపెండ్ అయి ఉంటుందండి. అది డైరెక్టర్ కన్విక్షన్ బేసికల్ గా. ఆయన థాట్స్, ఆ క్లారిటీ, ఆయన పిక్కింగ్ అప్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆయన ఎవరిలో ఏదో చూడబోతే చూసాడు కాబట్టే ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఉన్నాం యాక్చువల్గా, లేకపోతే ఆ ఛాన్స్ లేదు. సో జర్నీ లాంగ్ గా ఉంది, కష్టంగా ఉంది, కష్టాలన్నీ ముందే అనుభవించేసాము కానీ బయటపడ్డాము. ఇంకా నెక్స్ట్ ఏది వచ్చినా కానీ చాలా ఈజీగా హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అది నా ఆన్సర్ అయితే యాక్చువల్గా. ఐ మీన్ సన్నీ ఏదో అన్నాను, యాక్చువల్గా నేను హానెస్ట్ గానే మాట్లాడుతున్నాను. అలా కాదు, కొంచెం కష్టపెడతాడు అంటే ఆనెస్ట్ గా చెప్పండి అని చెప్తున్నాడు. అవును, కొంచెం కష్టపెట్టడం ఏంటి, కింద పడేసి తొక్కేసి ఏం లేదని చెప్పి మళ్ళీ పైకి తీసుకొస్తాడు. అది కొంచెం ఎట్లా అవుతుంది అని అట్లా. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నమాట టైటిల్. అంటే ఆయన బ్యాలెన్స్డ్ పర్సన్ బేసికల్ గా. హీఈస్ అ బ్యాలెన్స్డ్ పర్సన్. ఆ బ్యాలెన్స్ ఉండటం వల్లే ఒక సినిమా 3 సంవత్సరాలు వెయిటింగ్ టైంలో ఉండటం అనేది నాట్ ఈజీ టాస్క్ అండి. అది చాలా కష్టమైన విషయం. ట్రైలర్ అండి, మన ట్రైలర్ లో డైలాగ్స్ అంటే అవి క్యాజువల్ డైలాగ్స్ అన్ని, కానీ సేమ్ టైం క్యాచీగా ఉన్నాయి. సో మీరందరూ ఇంత బాగా చెప్తున్నారు అంటే జై కిషోర్ గారి గురించి మనం ఈజీగా ఒక సింపుల్ ట్రైలర్ లో చూసేస్తే మాకు అర్థమైపోయింది. సో ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఫర్ సమ్మోహిత్ అండ్ సన్నీ. సినిమా వాల్యూ ఏంటి, ఆ కష్టం ఏంటి అన్నది బాగా తెలుసు. ఒక సిల్వర్ స్క్రీన్ పైన మన సినిమా, మన బొమ్మ పడాలి అంటే దాని వెనక ఎంతో మంది కష్టం, హార్డ్ వర్క్ ఉంటుంది. సో మీకు తెలుసు కదా ఆ విషయం. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా సేఫ్ సైడ్ గా ఇంత మంది కష్టంతో తీసిన ఫిల్మాని సేఫ్ సైడ్ గా ఉండాలి అంటే ఇప్పుడు క్విక్ ఆప్షన్ ఏంటి, అందరు ఓటీటీకి వెళ్తూ ఉన్నారు. ఓటీటీలో అయితే మనం సేఫ్ గా బయటికి రావచ్చు, ప్రాఫిట్స్ తో ఉండొచ్చు అని. బట్ మీరు ఏ ధైర్యంతో ఈ సినిమాని
పెద్ద స్క్రీన్స్ పైన, సిల్వర్ స్క్రీన్స్ పైన థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? టు బి వెరీ ఆనెస్ట్, ఓటీటీలో చేయడమే మా భయం అండి. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మా మెయిన్ కాన్ఫిడెన్సే అది. లైక్ ఈవెన్ స్క్రిప్ట్ డిస్కషన్ స్టేజెస్ నుంచే, బికాస్ దిస్ వాజ్ సపోజ్ టు బి అ థియేట్రికల్ మూవీ. ఇది ఒక 100 మందితో కూర్చొని ఎంజాయ్ చేయాల్సిన మూవీ. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మూవీ చూసినప్పుడు. మా మా ధైర్యము థియేటర్స్ లో రిలీజ్ చేయడం కంటే మా భయం ఓటీటీలో రిలీజ్ చేయడం అనమాట. ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ వల్ల ఎక్కడో ఓటీటీలో వచ్చేస్తుంది. వి వర్ ప్రిటీ క్లియర్ అనమాట, ఇది థియేటర్స్ లో చూస్తేనే మేము ఏదైతే కన్వే చేద్దాం అనుకుంటున్నామో అది ప్రాపర్ గా కన్వే అవుతుందని. అండ్ ఓటీటీతో వచ్చిన మెయిన్ ఇష్యూ ఏంటంటేనండి, దిస్ ఆప్షన్, మనకి పాజ్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది. ఎంతటి గొప్ప సినిమా అన్న తీయండి, పీపుల్ ఆర్ సో బిజీ, లైక్ దే లైక్ ఓకే, ఒక లేజినెస్ వచ్చేసింది అనమాట. లైక్ యాజ్ అ వ్యూవర్ మనకి ఓకే తర్వాత చూడొచ్చు, ఎక్కడైతే పాజ్ చేసినా అక్కడ నుంచి రెజ్యూమ్ చేయొచ్చు. అంటే వీఆర్ ఆల్రెడీ కిల్లింగ్ దట్ ఎక్స్పీరియన్స్. మొబైల్లోనో లేకపోతే ఒక ల్యాప్టాప్ లోనో ఒక టీవీలోనో చూసి ఆల్రెడీ వీఆర్ డూయింగ్ ఇట్. బట్ ఐమ్ నాట్ సేయింగ్ ఓటీటీ ఈజ్ అ బ్యాడ్ ఆప్షన్. కొన్ని ఫిలిమ్స్ ఎస్పెషల్లీ ఓటీటీ ఒక ఎక్స్పీరియన్స్ కోసమే తీసే మూవీస్ ఉన్నాయి. అలానే థియేటర్ లో మాత్రమే చూడగలిగేటట్టు కొన్ని మూవీస్ ఉంటాయి. సో మధురవెన్స్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ అనమాట. మా ధైర్యం కంటే ఎక్కువ మా స్ట్రెంతే అది. మూవీలోనే ఒక స్ట్రెంతే అది థియేటర్ లో చూడటం అనమాట. సో రైటింగ్ పరంగా అవ్వనివ్వండి, పర్ఫార్మెన్స్ పరంగా అవ్వనివ్వండి, సీన్స్ కానివ్వండి, ఆ హోల్ సెటప్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇట్స్ బెస్ట్ వ్యూడ్ వీఆర్ వాచింగ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్. సో ఐ డోంట్ నో, అది కాన్ఫిడెంట్ కంటే ఎక్కువ మేము మొదటి నుంచి బలంగా నమ్మిన పాయింట్ అది. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వీ హ్యావ్ బీన్ గెటింగ్ దిస్ ఓటీటీ ఆఫర్స్ అవన్నీ వచ్చిన తర్వాత కూడా ఒకనొక పాయింట్ లోనండి వీ వర్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ ఫర్ అ థియేట్రికల్ రిలీజ్ అనమాట. సో దెన్ లేటర్ ఆన్ మాకు జస్ట్ ఫ్యూ డేస్ వీ హ్యావ్ అనౌన్స్డ్ టు ద వరల్డ్ సేయింగ్ దట్ ఓకే ఫైనలీ ఇట్స్ గెటింగ్ రిలీజ్డ్ ఇన్ థియేటర్స్ అని చెప్పి వేరే హైలో ఉన్నాం అనమాట ఆ టైంలో. ఎగ్జాక్ట్ గా అదే మూమెంట్ లో వి గాట్ అ బ్యూటిఫుల్ ఆఫర్ ఫ్రమ్ ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీస్ అనమాట. వి వర్ నాట్ హ్యాపీ. అంటే ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్. ఇట్స్ అ వెరీ స్వీట్ డీల్ అనమాట. బట్ వీ వర్ నాట్ హ్యాపీ. ఐ డోంట్ నో, వీ వర్ ఇన్ కంప్లీట్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనమాట. అంటే ఏంటి అంటే ఓకే ఫైన్ అని మేము కాంప్రమైజ్ అయ్యి ఓకే లెట్స్ గో విత్ ఇట్ అనుకున్నాం. ఫర్ సమ్ ఎక్స్ రీజన్స్ అది మొత్తానికి అది అవ్వలేదు అనమాట. దట్ డీల్ didn't go through. We came back to theatrical release again. Now I don't know, నేను అదే చెప్తున్నాను. అంటే థియేటర్ మీద కాన్ఫిడెంట్ కంటే ఎక్కువ ఓటీటీ మీద భయం ఎక్కువ ఉంది. ఓటీటీలో ఎక్కడ రిలీజ్ అయిపోయి మేము చెప్పదలుచుకున్న పాయింట్ ఎక్కడ కన్వే అవ్వదు జనాల కన్నా ఒక భయం చాలా ఉంది అనమాట. అట్ ది సేమ్ టైం వీఆర్ రియలీ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. థియేటర్స్ లో చూస్తే ఈ మూవీ ఎంతవరకు రీచ్ అవుతుంది జనాల కన్నా ఒక కాన్ఫిడెన్స్ మాకు ఉందన్నమాట. ఎందుకంటే కాంటెంట్ అలాంటిది, సీన్స్ బట్ డిజైన్ స్పెసిఫికలీ ఫర్ దోస్ ఆడియన్స్ అన్నమాట. ఇప్పుడు మధుర వైన్స్ సినిమా టైటిల్ యాక్చువల్ గా ఇట్స్ ఆల్కహాలిక్ బ్యాక్ డ్రాప్ కదా. ఈ ఆల్కహాలిక్ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ రెడ్డి సినిమా ఒకటి వచ్చింది, 90 ml సినిమా వచ్చింది. ఓకే, మన సినిమానేమో వీఆర్ ఇన్ ఫేస్ కోవిడ్ వచ్చి ఇదంతా వచ్చి పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇంకో ఆల్కహాలిక్ కంటెంట్ ఇదంతా. ఈ ప్రాసెస్ లో సన్నీ నీకు కానీ సంభవితకి కానీ మీ ఇద్దరికి ఈ ప్రొడక్ట్ ఖచ్చితంగా బయటకు వస్తుంది అన్న సపోర్ట్ ప్రొడ్యూసర్స్ నుంచి మీకు ఎలా అనిపించింది? ఆ సపోర్ట్ బేసికల్ గా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్. ఓకే, ఇట్స్ ఎ బిజినెస్ ప్రాఫిటబుల్ గా లేకపోతే, ప్రాస్పర్ గా లేకపోతే, కరెక్ట్ గా డీల్స్ లేకపోతే పీపుల్ ఆర్ నాట్ దేర్ టు ఇన్వెస్ట్ థింగ్స్ ఆన్ అస్. మీకు ఎలా అంటే ఈ సపోర్ట్ ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు మనకి రాజేష్ కొండపు ప్రొడ్యూసరు, సాయి శ్రీకంచరు కో ప్రొడ్యూసరు, సృజన్ కో ప్రొడ్యూసరు, వీళ్ళ ముగ్గురు నుంచి మీకు ఎలా అనిపించింది అంటే ఆ సపోర్ట్? ఫస్ట్ మనకి రాజేష్ కొండేపు ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూసర్ వచ్చేసి రాజేష్ కొండేపు. ఆయన ప్రాసెస్ లో మొత్తం అయిపోయింది. కొన్ని ఇష్యూస్ అంటే కొన్ని ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉన్నాయన్నమాట. ఆ కంప్లీట్ అయ్యే టైంలో ఇంకా అసలు మేము చాలా అసలు వదిలేసుకున్నాం. అదే ఇంకా అవ్వదు రాది అనే టైంలో మాకు సాయి శ్రీకాంత్ చెరు ఫ్రమ్ యూఎస్ ఆఫ్ ఆయన వచ్చి మాకు సపోర్ట్ చేయడం వల్లే మాకు మూవీ కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ మాక్సిమం. అది అయిన తర్వాత ఇంకా మేము రిలీజ్ కి వెళ్ళాలంటే ఇంకా మాకు
సృజన్ గారు ఇంకా బాగా సపోర్ట్ చేశారు. లైక్ వాళ్ళ ముగ్గురు సపోర్ట్ లేకపోతే అసలు మనం ఇప్పుడు రిలీజ్ కూడా వెళ్ళలేదు. సృజన్ అండ్ సాయి శ్రీకాంత్ చెరువు గారు వల్ల ఇప్పుడు రిలీజ్ అవుతుందని అన్నది ఒక రకంగా. మెయిన్ ప్రొడ్యూసర్ రాజేష్ ఎక్కువ అయినా లైక్ ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ కి సృజన్ గారు కానీ, మా మూవీ పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి శ్రీకాంత్ గారు కానీ, వీళ్ళు లేకపోతే ఇప్పుడు రిలీజ్ కి అండ్ వరల్డ్ వైడ్ రిలీజ్ కి అసలు వెళ్ళలేము కదా. అవును. సో సరే నీకేమనిపించింది? యా అంటే ఇట్ వుడ్ బి వెరీ, అంటే చాలా టిపికల్ ఒక క్లీషేలా ఉంటది కానీ పిల్లర్స్ తో కంపేర్ చేస్తే చాలా క్లీషేగా అనిపిస్తది. కానీ నేను టిల్ డేట్ లైక్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఐ నెవర్ సీన్ వీళ్ళు ఈ మనుషుల్లో ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ప్రొడ్యూసర్స్ అవనివ్వండి, డైరెక్టర్ అవనివ్వండి, ఐ డోంట్ థింక్ ఎవరు కూడా గివ్ అప్ చేద్దామన్న ఒక్కసారి కూడా జస్ట్ ఫర్ ఫన్ కూడా ఎవరు ఇప్పటి వరకు మాట్లాడలేదు. లైక్ హ్యావింగ్ సీన్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్, అంటే ఇలాంటి డిఫికల్ట్ థింగ్, అంటే ఇలాంటి ఒక కోణంలో నుంచి కూడా మనకి ఇష్యూ వస్తుందా అని మేము ఎవ్రీ డే మేము డిస్కవర్ చేసేవాళ్ళం అనమాట. అంటే ఇది ఒక్కటే మిగిలిందా, ఓకే ఇది కూడా చూసేసినాం అయిపోయింది, ఓకే రైట్, ఇలా నిన్నటి వరకు ఎవ్రీ డే మాకు ఎవ్రీ మూమెంట్ ఓకే రైట్, ఓకే ఇది ఒకటి ఉంటుందా, ఇలాంటిది ఒక ప్రాబ్లం కూడా ఉంటుందా అని అనిపించింది అనమాట. బట్ ఐ నెవర్ సీన్ దీస్ పీపుల్ గివింగ్ అప్ ఆన్ ద ప్రాజెక్ట్. పిల్లర్స్ లాగా నుంచి వెరీ ఆనెస్ట్ అండి, అంటే నాట్ ఈవెన్ ఫర్ అ సెకండ్ ఇంకా అవ్వదులే, ఇంకేమైనా దీన్ని ఇంకేదో ఒకటి చేసేద్దామని ఏ నాడు కూడా అనలేదు అన్నమాట. అంటే ఇట్ స్టార్ట్స్ విత్ రాజేష్ కొండేపు బిలీవింగ్ ఇన్ డైరెక్టర్ అండి. ఎందుకంటే హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అంటే బలంగా నమ్మి వచ్చిన తర్వాత ఆయనకి డైరెక్టర్ కి ఎలాంటి ఇంటరాక్షన్స్ ఉంటాయో మేబీ ఇట్స్ నాట్ ఓపెన్ ఫర్ అస్, బట్ ఐ కెన్ క్లియర్లీ సే దట్ నో బడీ లాస్ట్ హోప్ ప్రాజెక్ట్ లో. అదైతే డెఫినెట్ గా ఉంది అండ్ ఇట్ నెవర్ ఎఫెక్టెడ్ అస్ అనమాట. ఒక ప్రొడ్యూసర్ ఇలా అనుకుంటున్నారు, లేకపోతే ఒక డైరెక్టర్ ఇలా అనుకుంటున్నారు, ప్రాజెక్ట్ మీద గివ్ అప్ చేద్దాం అనుకుంటున్నారు. అందుకే హ్యావింగ్ సీన్ వాట్ వీ హ్యావ్ సీన్ 3 years లో ఐ ఫీల్ నాకు ఎప్పుడు కూడా ఇవన్నీ ఎఫెక్ట్ చేసినాయని నేను అనుకోను. ఎందుకంటే ఇట్స్ ఫైనలీ గెటింగ్ రిలీజ్, ఇట్స్ అ హ్యూజ్ డీల్. బట్ జై కిషోర్ లాంటి పర్సన్ ఉంటే ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ హ్యావ్ దట్ ఫియర్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఇందాక అమర్ బ్రో చెప్పినట్టు హీఈస్ నాట్ దాట్ ఎక్స్ప్రెసివ్ అనమాట. లోపలే మనం అనుకుంటుంటే అది మనకి కనిపించదు పైకి. ఈవెన్ లైక్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా ఐ డోంట్ నో, నాకు ఎక్కడ ఒక చిన్న అనిపించింది అనమాట దట్ ఈవెన్ ఐ బ్రోక్ డౌన్ వెన్ ఐ వాస్ టాకింగ్ టు ది ఆడియన్స్. బట్ ఐ ఫెల్ట్ నేనే బ్రేక్ డౌన్ అయితే మరి కిషోర్ అన్న ఎలా మాట్లాడాలి అని అనుకున్నాను. హీ ప్రూవ్డ్ మీ రాంగ్, హీ డిడ్ నాట్ బ్రేక్ డౌన్. ఈజ్ అ టఫ్ షెల్ అండి నిజంగా. ఇట్స్ కొన్ని ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, కొన్ని ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అస్సలు. అంటే అదే అంటున్నాను నేను, అంటే ఓకే ఎందుకంటే బ్రేకింగ్ పాయింట్ వచ్చేసిందండి. అంటే వన్స్ ఫైనలీ మూవీస్ గెటింగ్ రిలీజ్డ్ అన్నప్పుడు ఓకే ఐ థింక్ వీ కెన్ లెట్ గో ఫ్యూ థింగ్స్ అనమాట. అంటే మనలో అనిపిస్తున్న ఫీలింగ్స్ అవనివ్వండి, ఎమోషన్స్ అవనివ్వండి, ఐ థింక్ వీ కెన్ ఓపెన్ అప్ టు ద వరల్డ్ అని అనుకున్నాను. బట్ అసలు హీ సర్ప్రైజెస్ మీ ఎవ్రీ సెకండ్. అసలు అంటే యూ హ్యావ్ టు టాక్ టు హిమ్ టు యునో, అదొకటి తెలియాలంటే మాత్రం ఆయనతో మాట్లాడాల్సిందే నిజంగా. చాలా ఇంటర్వ్యూస్ తప్పించుకున్నారు కానీ నెక్స్ట్ టైం తీసుకొచ్చేద్దాం. అయితే నెక్స్ట్ టైం సక్సెస్ సెలబ్రేషన్స్ అప్పుడు తీసుకొచ్చేద్దాం. డెఫినెట్ గా డజంట్ హ్యావ్ టు బి అ సక్సెస్ అండి. అంటే వన్స్ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత లెట్స్ హ్యావ్ అ చాట్ టుగెదర్, ఎందుకంటే దట్స్ మచ్ నీడెడ్. అండ్ మీకు ఒక కంప్లీట్ న్యూ పర్సన్ పరిచయం అవుతారు అనమాట మాట్లాడుతున్నప్పుడు. డెఫినెట్లీ. సో టోటల్ గా యుఎస్ఏ లో ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు అంటే, ఐ మీన్ నేను కూడా ఇక్కడ క్లబ్ హౌస్ ప్రమోషన్స్ అవి చూస్తూ ఉన్నాను, చాలా బాగా గట్టి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఎన్ని సిటీస్ అండ్ ఎన్ని థియేటర్స్ లో ఇక్కడ రిలీజ్ అవుతుంది మనకి? అమర్ బ్రో నీ క్లారిటీ ఉంటుంది, మీకే తెలియాలి. క్వశ్చన్ యాక్చువల్గా ఇక్కడ మనం యాక్చువల్గా మొత్తం 35 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం ఆల్మోస్ట్. ఈస్ట్ కోస్ట్, సెంట్రల్, పసిఫిక్ అన్నిట్లో ఈక్వల్ గా 10 థియేటర్స్ అలా ప్లాన్ చేసాము. మీరు చెప్పినట్టు క్లబ్ హౌస్ లో కూడా ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. వీ హోప్ దట్ 21st ఇక్కడ ప్రీమియర్స్ కదా, థర్స్డే. వీ హోప్ దట్ వీ గెట్ గుడ్ ఓపెనింగ్స్ హియర్ ఆల్సో. ఓకే, ఆల్రెడీ మనకి ట్రైలర్ సాంగ్స్ అన్ని కూడా రిలీజ్ అయ్యాయి, మంచి బజ్ వచ్చింది. అండ్ ట్రైలర్ కూడా 1+ మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సపోర్ట్ చేయడం కానీ, ఎవరిదైనా కాల్ చేసి మీకు బాగుంది ఇలా ట్రైలర్ విష్ చేయడం కానీ అలా జరిగిందా?
మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బుచ్చిబాబు గారు కానీ, సందీప్ కిషన్ గారు కానీ, శ్రీకారం కిషోర్ గారు కానీ, ప్రొడ్యూసర్ వివేక్ పూజ్పుట్ల గారు కానీ, వీళ్ళందరూ ట్రైలర్ చూసే వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారు. వాళ్ళు యాక్చువల్లీ చాలా జెన్యున్ గా మాట్లాడినట్టు అనిపించింది మాకు స్టేజ్ మీద కూడా. వాళ్ళందరూ బాగా రెస్పాండ్ అయ్యారు. అండ్ మన సాంగ్ రిలీజ్ చేసిన ట్రైలర్ రిలీజ్ చేసిన నిఖిల్ బ్రో కానీ ఆయన కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. చాలా మందికి మూవీ గురించి ఒక ఐడియా ఉందండి. అంటే ఇలాంటి ఒక ఫిలిం అనేది ఉందని మేము షూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచే చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ద టైటిల్ అదంత క్యాచ్ ఉండడం వల్లే చాలా మందికి తెలుసు. అండ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరైతే లైక్ ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అది ఆ వర్డ్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది దట్ దిస్ అ ప్రాజెక్ట్ హ్యాపెనింగ్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ గుడ్ అని చెప్పేసి వాళ్ళలో ఆల్రెడీ ఆ టాక్ అది నడిచింది అనమాట. లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ట్రై టు హెల్ప్ అండి. అంటే ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వడానికి అందరూ ట్రై చేశారు. అంటే కొన్ని నేమ్స్ అని చెప్పలేము అనమాట. చాలా మంది ట్రై చేశారు ఈ మూవీని ఏదో రకంగా ఇది చేయాలి అని చెప్పేసి. పీపుల్ హ్యావ్ హెల్ప్డ్ us. మా జర్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు అందులో. ఆ తర్వాత మేము రిలీజ్ చేసిన సాంగ్స్ వల్ల అవనివ్వండి, లేకపోతే మా యొక్క ఒక మ్యూచువల్ ఫ్రెండ్ వల్లనో దేని వల్లనో చాలా మందే దే పిచ్డ్ ఇన్, దే ట్రై టు హెల్ప్ us. సో లైక్ ఇనిషియల్ ట్రైలర్ కార్తికేయ ప్రో రిలీజ్ చేయడం అవనివ్వండి, దాని తర్వాత నిఖిల్ గారు అవనివ్వండి, లేకపోతే క్రిష్ గారు సాంగ్ రిలీజ్ చేయడము, ఇలా చాలా మంది రావడం. ఇప్పుడు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సందీప్ కిషన్ గారు రావడం, లైక్ వివేక్ గారు అండ్ బుచ్చిబాబు గారు అయితే హీ నోస్ జై కిషోర్ జర్నీ మొదటి నుంచి. ఆయన స్టేజ్ మీద ఒకటి ఆయన అన్న మాట ఏంటంటే, మేము వచ్చేసాము, నీకు కొద్దిగా టైం పట్టింది అంతే, నువ్వు ఇప్పుడు వచ్చేసావు, ఇక నెక్స్ట్ అంతా ఇంకా వేరే తిరుగులేదు అని చెప్పారు. సో దే నో ద జర్నీ ఆఫ్ కిషోర్ అన్నది అవనివ్వండి, లేకపోతే మా షార్ట్ ఫిల్మ్ జర్నీ అవనివ్వండి. బుచ్చిబాబు గారు నేను ఎదురుపడగానే నీ యాక్టింగ్ బాగుంటది అయ్యా అని అనేసారు. అంటే ఐ డోంట్ నో ఎక్కడ చూసారో ఏం చూసారో కూడా నాకు తెలియదు అనమాట. మేబీ బికాస్ ఆఫ్ ద ట్రైలర్స్ ఆర్ మేబీ 13 Days of Love చూడటమో ఐ డోంట్ నో, ఏదో ఒకటి. బట్ హీ వాజ్ రియలీ కైండ్ ఇనఫ్ టు సే దోస్ థింగ్స్. బుచ్చిబాబు గారు అంటే తెలంగాణ వైన్ షాప్ ఓనర్ కదా అని అన్నారు. పీపుల్ హావ్ బిన్ రియలీ కైండ్ అండి ఆ విషయంలో. ఇండస్ట్రీ నుంచి డెఫినెట్ గా సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఏదో ఏదో అన్న సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? మీ ఇద్దరికి నచ్చిన సాంగ్? నా ఫేవరెట్ సాంగ్ కూడా అదే. అవునా? నా ఫేవరెట్ ఆ సాంగ్ నేను యాక్చువల్లీ చాలా దగ్గర నుంచి చూసాను అన్న. షూట్ చేసినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఆ సాంగ్ చేసినప్పుడు. కొన్ని షార్ట్స్ అప్పుడు అంటే యాక్చువల్ గా నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఐ మీన్ నువ్వు మళ్ళీ నన్ను క్వశ్చన్ గుర్తు చేసావు సమ్మ. అయితే ఇప్పుడు ఏదో సాంగ్ కొరియోగ్రాఫర్ ఎవరు ఎవరు ఇప్పుడు ఆ సాంగ్ లో కొన్ని మూవ్మెంట్స్ అవి మా మూవీకి కొరియోగ్రాఫర్లు ఫైట్ మాస్టర్లు ఎవరు ఉంటారండి. కెమెరా హ్యాండిల్ చేయడం కూర్చుంటే కిషోర్ అనే కెమెరా హ్యాండిల్ చేసేవాడు, కానీ దగ్గర వదిలేసాడు అనమాట. ఇప్పుడు కొరియోగ్రఫీ కిషోర్ అని. అవునా? ఇప్పుడు ఆ సాంగ్ యాక్చువల్ గా కెమెరా వర్క్ కి కొంచెం బాగా రెస్పాన్స్ వచ్చింది. అసలు మోహన్ డిఓపి వర్క్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ గా ఫెంటాస్టిక్ విజువల్స్ అన్న. అసలు ఆయన వర్క్ కి మనం పేరు పెట్టాల్సింది ఏం లేదు. మోహన్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది నిజంగా. ఎందుకంటే 15 Days of Love టైం, ఆయన 15 Days of Love కూడా డిఓపి అనమాట. సో ఫస్ట్ టైం నేను ఆయనకి ఆ ప్రాజెక్ట్ లోనే వర్క్ చేసిన ఆయనతోటి. 15 Days of Love చూస్తే ఎవ్వరు కూడా అంటే ఫీచర్ ఫిల్మ్ కి తక్కువ అని ఎవరి నోట నేను వినలేదు అనమాట. షార్ట్ ఫిల్మ్ లుక్ లా అనిపించలేదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మోహన్. ఆయన మధురవైన్స్ కి చేస్తున్నప్పుడు కూడా హీ కుడ్ యాక్చువల్లీ గో బియాండ్ అండ్ కాస్త అంటే ఓవర్ లైటింగ్ చేసేసి చాలా చెయ్యొచ్చు. హీ హ్యాడ్ దట్ పవర్ అనమాట మూవీలో. బట్ బీయింగ్ ఫ్రమ్ అ కమర్షియల్ బ్యాక్గ్రౌండ్ హీ హాజ్ ఆల్వేస్ బీన్ గ్రౌండెడ్ వర్క్ పరంగా. దీనికి ఎంత కావాలి, ఇంతే చేయాలి అని చెప్పి. దెర్ ఆర్ యాక్చువల్లీ కపుల్ ఆఫ్ షార్ట్స్ మేము వేరే కెమెరాస్ లో షూట్ చేసినాం. బట్ ఇఫ్ యూ వాచ్ ద మూవీ యూ విల్ నెవర్ నోటీస్ ఇట్. మూవీ చూస్తున్నప్పుడు దట్ ఈస్ హిస్ టాలెంట్. అమేజింగ్ సెన్స్ ఆఫ్ లైటింగ్ అండి. అసలు లైటింగ్ మాత్రం నాన్ గారి దగ్గర చేశారు కదా, కంచె శాతకర్ణి ఇవన్నీ వర్క్ చేశారు. నో అన్నెసెసరీ ఎక్విప్మెంట్. ఇది ఫ్లాషీగా ఎప్పుడు వెళ్ళరు.
చేసేద్దాం, కొద్దిగా ఫ్యాన్సీగా వెళ్ళిపోదాము, ఇది చేద్దాం, దీనికి తగ్గట్టు ఈ మూవీని ఇలా తీస్తేనే బెటర్ అని చేయడము. వన్స్ ఈ మూవీ వచ్చిన తర్వాత బయటికి ఐ ఫీల్ యాజ్ అ రియలీ బ్రైట్ ఫ్యూచర్ అండి. ఆయనకి డెఫినెట్ గా మంచి మంచి మూవీస్ పడతాయి. ఈ ఐ ఫీల్ నెక్స్ట్ రాజేష్ బ్రో, అమర్ బ్రో అండ్ లైక్ యునో కిషోర్ అన్న, వీళ్ళందరి తర్వాత మోహన్ ఇస్ లైక్ ఆఫ్ ఆల్, లైక్ మా అందరి కంటే ఎక్కువ మూవీ మీద ఎవరికి నమ్మకం ఉందంటే అది మోహన్. లైక్ ఎప్పుడో బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అలా ఉంటారు అనమాట. అంటే తెలియని కిక్ వస్తుంది ఆయనతో మాట్లాడితే. ఈజ్ ద ఫస్ట్. నా బిలీఫ్ ఏంటంటే ఎవరికైనా హ్యూజ్ కాన్ఫిడెన్స్ ఉంది ప్రాజెక్ట్ మీద అంటే హీల్ 100% టాప్ దట్ లిస్ట్ అన్నమాట. ఓకే, సో మనం అందరి గురించి కూడా అందరి గురించి మాట్లాడేసుకుందాం. హీరోయిన్ సీమా చౌదరి గురించి మాట్లాడుకుందాం. సో తను కూడా చాలా బబ్లీగా మన పక్కింటి అమ్మాయి క్యారెక్టర్ లాగా చాలా బాగా చేసింది సాంగ్స్ లో కూడా, ట్రైలర్ లో. తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? నాకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉంది తనతోటి వర్క్ చేసి. వర్క్డ్ ఆన్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో కిషోర్ అన్న వెన్ యూ వాజ్ లైక్ లుకింగ్ ఫర్ అ ఫీమేల్ లీడ్, ఐ సజెస్టెడ్, నేను ఇనిషియల్ గానే సజెస్ట్ చేశాను దట్ దిస్ పర్సన్ ఇస్ దేర్ అది అని చెప్పేసి. కిషోర్ అన్నకి ఎట్ దట్ మూమెంట్ లైక్ పీపుల్ హ్యావ్ బీన్ టెలింగ్ హిమ్ దట్ ఆ అమ్మాయి తోటి కొన్ని యాటిట్యూడ్ ఇష్యూస్ ఉన్నాయి అవి అని చెప్తే, నాకు ఈ టోల్డ్ మీ ఇలా ఉందంటే కదా ఏంటి మరి అది అంటే, సి ఐ కెన్ వౌచ్ ఫర్ మై ఎక్స్పీరియన్స్. నేనైతే డెఫినెట్ గా ఐ నెవర్ సీన్ లైక్ గోయింగ్ బియాండ్ అండ్ యూనో అన్నెసెసరీగా ఒక టాంట్రమ్స్ త్రో చేయడం కానీ ఇలాంటివి చేసింది అయితే నేనైతే చూడలేదు. ఇఫ్ యూ బిలీవ్ మీ, ఐ ఫీల్ షిల్ డెఫినెట్లీ లివ్ అప్ టు ఇట్ అనేది నా ఫీలింగ్. మీరు ఆలోచించుకోండి అన్నప్పుడు ఐ గెస్ నాకు తెలిసి సెకండ్ థాట్ లేకుండా ఈ సీమాన్ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు. బీయింగ్ ఫ్రమ్ కంప్లీట్లీ అంటే తెలుగు బ్యాక్గ్రౌండ్ కాదండి తనది. సీమా చౌదరి అయినా కూడా షీస్ ఫ్రమ్ రాజస్థాన్. తను షీస్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్. షీ నోస్ తెలుగు, షీస్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు, బట్ అదంతా కూడా మనకి ఒక తెలంగాణ యాస అవ్వనివ్వండి, లేకపోతే వాడుక భాష ఏదైతే ఉందో సమ్వేర్ హిందీని తెలుగుని కలిపి మాట్లాడటము ఇలా ఉంది అనమాట. బట్ షీ హ్యాస్ అన్ అమేజింగ్ సెన్స్ ఆఫ్ గ్రాస్పింగ్ థింగ్స్. వర్క్ షాప్స్ చేసాము ప్రాజెక్ట్ లో, డెఫినెట్ గా అది చేసాము, కానీ ఇట్స్ నాట్ ఈజీ అండి. మాకు ఆల్మోస్ట్ 3 minute సింగిల్ టేక్ షార్ట్స్ ఉన్నాయి మూవీలో. వీ హ్యావ్ లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ మాట్లాడే కాన్వర్సేషన్స్ అవన్నీ చాలా ఉన్నాయి సీన్స్, లాంగ్ టేక్స్ అవనివ్వండి అవంతా. అంటే సమ్వేర్ అది ఒక కాంపిటేటివ్ ఇది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నాకంటే నేను తెలుగు కాబట్టి నేను చేయడం అదంతా ఓకే, బట్ ఈక్వలీ అంతే కాంపిటేటివ్ గా చేసేది అనమాట తను. సో ఈవెన్ తను కూడా లైక్ నేను రీసెంట్ గా వాచ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద మూవీ. చూసినంత సేపు అందరు బాగా చేశారు, అంతా ఇట్స్ ఆల్ గుడ్. మనం ఆబ్వియస్లీ మన పర్ఫార్మెన్స్ గురించి వీఆర్ వెరీ క్రిటికల్ కాబట్టి దట్స్ అదంతా పక్కన పెట్టేసేస్తే, ఐ ఫెల్ట్ ఈవెన్ ఆఫ్టర్ 3 years ఎవరిదైనా పర్ఫార్మెన్స్ అంతే స్టాండర్డ్ గా అంత అంటే లైక్ హై స్టాండర్డ్ యాక్టింగ్ నాకు అనిపించింది మాత్రం డెఫినెట్ గా సీమాది అనమాట. నేను చూసిన వెంటనే తనకు కాల్ చేసి అదే మాట చెప్పాను, ఐ డోంట్ నో ఇఫ్ యూ స్టిల్ బిలీవ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆర్ నాట్, బట్ నీ పర్ఫార్మెన్స్ మాత్రం అసలు లైక్ ఇప్పటికీ కూడా ఇట్ స్టాండ్స్ అవుట్ అని చెప్పాను. నాకు అది నిజంగా జెన్యున్ గా అనిపించింది అనమాట. రేపు మీరు మూవీ చూసాక కూడా నాన్ తెలుగు బ్యాక్గ్రౌండ్ ఈ పిల్లది అని అనిపిస్తుంది. మీరు లైక్ ఆబ్వియస్లీ ట్రైలర్ అవంతా చూసిన తర్వాత మీకు అనిపించి ఉండొచ్చు లైక్ తెలుగు అమ్మాయి అనుకుని ఉండొచ్చు, బట్ షీఈ్ నాట్, తన మదర్ టంగ్ తెలుగు కాదు, కానీ అది ఎక్కడ కూడా మనకి అనిపించదు అనమాట. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే క్లైమాక్స్ కానీ ఎమోషనల్ సీన్స్ లో అయితే అసలు నెక్స్ట్ లెవెల్. సో సన్నీ అండ్ సమోహిత్ మొత్తం థియేటికల్ రిలీజ్ కి ఆల్ సెట్ అంతా ఇంకొక 1 or 2 days లో మన థియేటర్ లో రిలీజ్ అవబోతోంది మధుర వైన్స్. సో మీరు మధుర వైన్స్ యుఎస్ లో రిలీజ్ అవుతోంది కాబట్టి ఇక్కడ ప్రేక్షకులకు మధుర వైన్స్ సినిమాని ఎందుకు చూడాలి అంటే మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? మీరేం చెప్తారు ఆడియన్స్ కి? ఇద్దరు చెప్పాలి. అవుట్లుక్ మనకి కమర్షియల్ ఇది ఉన్నా కూడా మూవీలో లైక్ ప్రీవియస్లీ దీంట్లో
చాలా వరకు ఎమోషన్స్ ఏవి కూడా ఇప్పటివరకు ట్యాప్ చేయలేదండి తెలుగు మూవీస్ లో. ఇంత ఆనెస్ట్ గా నాకు తెలిసి మేము ఏవైతే ఎమోషన్స్ చెప్పడానికి ట్రై చేస్తామో ఆ ఎమోషన్స్ లో ఎవరు ఇంకా ట్యాపింగ్ చేయలేదు. సో ఇన్ దాట్ వే ఈవెన్ ఆఫ్టర్ 3 years ఆఫ్ మేకింగ్ దట్ ఫిలిం ఐ ఫీల్ ఇట్ వుడ్ స్టిల్ ఫీల్ ఫ్రెష్ టు ది ఆడియన్స్. అండ్ యుఎస్ ఆడియన్స్ ఐ కెన్ అండర్స్టాండ్ వాళ్ళు ఎలాంటి మూవీస్ చూద్దాం అనుకుంటారు ఏంటిది అని అనుకుంటున్నారు. దేస్ నో క్లాస్ ఆర్ దేస్ నో మాస్ అండి ఈ మూవీలో. ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఎనీబడి కుడ్ వాచ్ దట్ మూవీ. ఎవరైనా వచ్చి మూవీ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ అవనివ్వండి, యూత్ అవనివ్వండి, ఎవరైనా వచ్చి చూడొచ్చు అనమాట. ఐ ఫీల్ మోర్ దెన్ అంటే మూవీలో ఏముంది అని చెప్పడం కంటే ఎక్కువ జస్ట్ గివ్ అస్ అ ఛాన్స్, గో అండ్ వాచ్ ద మూవీ. ఐ ఫీల్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అందులో ఉంటాయి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి మూవీ చూసాక. డూ దట్ ఫర్ అస్. ఎందుకంటే ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ యుఎస్ లైక్ అవుట్ సైడ్ ఇండియా, చాలా మంది మేము బిగ్ స్క్రీన్ మీదకి వస్తే చూడాలని కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. బీట్ నా షార్ట్ ఫిల్మ్స్ అవనివ్వండి, లేకపోతే సమ్ మై ప్రీవియస్ వర్క్ అవనివ్వండి, లేకపోతే డైరెక్టర్స్ వర్క్ అవనివ్వండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు వాచ్ ద మూవీ, want to watch our movie on big screen. So give us a chance, go and watch the movie. It will not disappoint you. Thoroughly entertain avtaru movie lo. And execution paranga avanivanడి, dialogues paranga avanivanడి, whole movie మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది. మీరు చూడండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. అంటే ఇప్పుడు మధురవాయిన్స్ అనగానే ఒక ఏదో తాగుబోతు సినిమా ఇలా ఏం ఫీల్ అవ్వద్దు. దీంట్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, లైక్ ఫ్యామిలీ ఎమోషన్స్, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ద సేమ్ టైం లైక్ ఒక క్యారెక్టర్స్ మధ్య బాండింగ్ కానీ, డిఫరెంట్ అసలు సంబంధం లేని మనుషుల మధ్య బాండింగ్స్ కానీ, ఇవన్నీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్. చాలా తెలుగు సినిమాల్లో మనం చూడలేదు ఇప్పటి వరకు. అసలు అలాంటి సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలన్న ఆడియన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ నాకు తెలిసి ఎక్కువ యూఎస్ లోనే ఉన్నారని నా ఫీలింగ్ యాక్చువల్గా. సో మీ అందరికి ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఒక తెలుగు సినిమా కొంచెం నార్మల్ కమర్షియల్ ఫార్మాట్ నుంచి కమర్షియల్ ఫార్మాట్ తో పాటు ఒక మంచి న్యాచురల్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది ఈ మూవీలో. సో ప్లీజ్ గో అండ్ వాచ్. మీ అందరి కోసమే, మీ సినిమా లవర్స్ కోసమే ఈ సినిమా చేశారు యాక్చువల్గా. సో మీకు అక్కడ October 21st రిలీజ్ అవుతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్. డెఫినెట్లీ. సో సమోహిత్, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఎలాంటి క్యారెక్టర్స్, ఎలాంటి రోల్స్ ప్లే చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అసలు? అంటే నాకు యాక్చువల్ గా చాలా రోల్స్ చేయాలని ఉంటది. ప్రతి యాక్టర్ కి డిఫరెంట్ రోల్స్ లో, ఇప్పుడు లైక్ మధురవాయిన్స్ లో చేసినట్టే డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంటది. అంటే మనం ఇప్పుడు తెలుగు సినిమాల్లో చేయట్లేదు, కానీ ఒక మంచి పౌరాణిక పాత్ర చేయాలన్న ఇది అయితే నాకు చాలా చాలా ఉండింది, ఇంతకు ముందు కూడా ఉండేది. అండ్ పౌరాణిక పాత్రలో మీరు డెఫినెట్లీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు, నాకు ఎందుకు అనిపిస్తుంది. నాట్ ఓన్లీ అంటే పౌరాణిక పాత్ర అనే కాదు, లైక్ ఒక అంటే ఫోక్ కైండ్ ఆఫ్ మూవీస్ అలాంటివి అంటే ఉన్నాయి, కానీ పెద్ద స్కేల్ లో వస్తున్నాయి. అంటే ఇంతకు ముందు రెగ్యులర్ గా వచ్చేది విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక అలాంటి క్యారెక్టర్స్ కానీ, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. చూద్దాం, గాడ్స్ గ్రేస్ వస్తే చేయాలి. అండ్ యాక్చువల్లీ నేను ఒక ప్రాజెక్ట్ అనుకున్నాము. యాక్చువల్గా మేము మొన్న జూన్ లో స్టార్ట్ అవ్వాలి, బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ కొంచెం పోస్ట్పోన్ అయింది. మేబీ డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సన్నీ, నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫ్యూచర్ లో ఎలాంటి ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? I don't know, ఇది ఫిలాసఫీ ఏంటో నాకు తెలియదండి. నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ డోంట్ వాంట్ టు సే నో టు అ గుడ్ ప్రాజెక్ట్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. నాకు ఎప్పుడు కూడా ఒక గుడ్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ కమింగ్ మై వే అని అంటే ఐ హ్యావ్ టు ఏదో ఒకటి ప్రపంచాన్ని తలకిందులు చేసన్నా ప్రాజెక్ట్ చేయాలి ఖచ్చితంగా. సో ఐ షుడ్ బి ఏబుల్ టు డూ ఎనీ రోల్ అనేది నా ఫీలింగ్. దెర్ ఆర్ నో డ్రీమ్ రోల్స్, దెర్ ఆర్ నో క్యారెక్టర్స్ దట్ ఐ వాంట్ టు ప్లే. ఎందుకంటే ఫర్ అన్ యాక్టర్ ఐ ఫీల్ హీ వాంట్స్ టు డూ ఎవ్రీథింగ్. యాక్టర్ కి అయితే ఏం చేయాలని ఉందంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చేయాలని ఉంది అనే చెప్తారు. ఎందుకంటే వీ హ్యావ్ అ వెరీ షార్ట్ లైఫ్ స్పాన్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ అనమాట. నాట్ యాజ్ అన్ యాక్టర్, ఈవెన్ యాజ్ అ పర్సన్ మనకి ఏదైతే లైఫ్ స్పాన్ ఉందో ఇట్స్ వెరీ షార్ట్ అండి.
సో టు బి ఏబుల్ టు డూ ఎవ్రీ క్యారెక్టర్ ఇంత షార్ట్ స్పాన్ లో వీళ్ళని క్యారెక్టర్స్ చేయాలనేదే మా గోల్ ఉంటుంది తప్ప ఐ డోంట్ థింక్ ఇది ఒకటి చేయాలనేది అయితే ఎప్పుడు ఉండదు. టు బి ఏబుల్ టు టెల్ అ గుడ్ స్టోరీ టు ది ఆడియన్స్, స్టోరీ దట్ has never been said, or story that has never been said in the way that it has been said in the past అనేది నా ఫీలింగ్ అన్నమాట. సో డ్రీమ్ రోల్స్ అంటే ఏం లేవండి. ఒక రోల్ వచ్చింది కష్టంగా ఉందని మాత్రం నో చెప్పకూడదు, yes, పర్సనల్ రీజన్స్ తోటి నో చెప్పకూడదు. ఇఫ్ ఇట్స్ అ బ్యాడ్ స్క్రిప్ట్, ఇఫ్ ఇట్స్ అ బ్యాడ్ రోల్, దట్ ఓన్లీ దట్ ఈస్ వెన్ ఐ హ్యావ్ టు సే నో. ఈవెన్ స్కెడ్యూలింగ్ కాన్ఫ్లిక్ట్ అనుకుంటూ నా స్కెడ్యూల్ లో ఫిట్ ఇన్ అవ్వదని కూడా నేను చెప్పకూడదు. దిస్ ఈస్ వాట్ ఐ స్టాండ్ బై అనమాట. దిస్ ఈస్ హౌ ఐ వాంట్ టు డూ ప్రాజెక్ట్స్. సో యా, కూల్. అండ్ మీ ఇద్దరికి మధుర వైన్స్ టీమ్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ విషింగ్ ఏ గుడ్ లక్. మధుర వైన్స్ కూడా పెద్ద హిట్ అవ్వాలని థియేటర్స్ లో, నేను కూడా వెళ్ళి థియేటర్ లో చూస్తాను, మా ఇంటి దగ్గర కూడా వస్తుంది. సో ఇటు యుఎస్ లో అటు ఇండియాలో మంచి పేరు తెచ్చుకోవాలని మీ అందరు ఎంతో కష్టపడి, ఎంత హార్డ్ వర్కింగ్ కనిపిస్తోంది అండ్ మీ మాటల్లో కూడా తెలుస్తోంది. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ప్లెజర్ టు హ్యావ్ యూ గైస్ ఆన్ మై షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అండి. అది మమ్మల్ని అందరినీ, మా ఇద్దరిని, లైక్ మా మూవీ వాళ్ళందరినీ యుఎస్ లో పరిచయం చేసినందుకు, లైక్ ఈ ఇంటర్వ్యూ ద్వారా టీవీ ఏషియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ 21st October మనకి మూవీ రిలీజ్ అవుతుంది యుఎస్ లో. దాదాపు 35 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది, డిఫరెంట్ ప్లేసెస్ లో. అందరూ ప్లీజ్ గో అండ్ వాచ్ మధుర వైన్స్. సో ఈవెన్ బిఫోర్ ఇండియా కంటే ముందు యుఎస్ లో ఎలా రియాక్ట్ అవుతారు అనేది మేము ఆబ్వియస్లీ మేము ఇక్కడ నుండి వెయిట్ చేస్తుంటాము. సో వీఆర్ వెరీ నర్వస్ అబౌట్ యువర్ రియాక్షన్. మీరు అక్కడ చూసిన తర్వాత మీరేం చెప్తారనే దాని గురించి. యాక్చువల్ గా మీరు మూవీ చూసిన తర్వాత మాకు మీ ఫీడ్బ్యాక్ వీడియో ఒకటి కావాలి. I wanted to see. మీరు ఇంత తెలుసుకున్నారు కదా మూవీ గురించి, ఇప్పుడు చాలా తెలుసుకున్నారు. సో యా, అది ఆడియన్స్ ఎవరైతే యుఎస్ లో ఉన్నారో మీరు అందరూ గివ్ us a chance and go watch the movie. Let us know మీకు ఎట్లా అనిపించిందో. Your feedback and your reaction is very important for us. సో యా, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు మా మూవీ యొక్క జర్నీ అవనివ్వండి, మా పర్సనల్ జర్నీ అవనివ్వండి, ఇవన్నీ తెలుసని మేము అనుకుంటాము. సో యా, థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ దిస్ ఇంటర్వ్యూ అండి. టీవీ ఏషియా తెలుగుకి, ప్రసన్న గారు మీకు థ్యాంక్ యూ సో మచ్. We had a wonderful time అనమాట. So thank you. Thank you. Pleasure to have you on my show, both of you, and wishing you very good luck. All the best. Best of luck. Thank you so much. Yeah. సో చూసారు కదా, మధుర వైన్స్ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్ 21st October యుఎస్ లో రిలీజ్ అవ్వబోతోంది. అండ్ ఆడియన్స్ అందరూ మూవీ చూడడానికి ఈగర్ గా వెయిట్ చేయండి. అండ్ తప్పకుండా అందరూ థియేటర్ కు వెళ్ళి మధుర వైన్స్ టీమ్ ని బ్లెస్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్ తో మరో స్పెషల్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ ఏషియా తెలుగు. బాయ్.